ఆలోచన కలిగిచ్చేస్తా ఉంటది అపవాది. అది మనం తెలుసుకోవాలి. ఆ విషయాన్ని నువ్వు పర్టిక్యులర్‌గా అర్థం చేసుకోకపోతే నీకు తెలియాలిది. ఇది సాతాను యొక్క ప్రభావం. నేను దేవునితో సహవాసం చేయకుండా దేవునికి దూరం అవ్వాలని దాన్ని ఉంటావో నిశ్చయంగా నువ్వు ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళతావు. రానున్న రోజుల్లో వదులుకోగలిగిన పరిస్థితులు రాబోతున్నాయి. నేటి సమాజంలో ప్రభు కోసం వదిలేసుకోవాలి. ప్రభు కోసం విడిచిపెట్టేసుకోవాలి. దేన్నైనా సరే. నా మటుకు నేను చెప్పగలను. ఈ రోజుకి నేను అడుగుతున్న నా ప్రభువుని, యేసయ్యా ఎప్పటికీ నాకు అవిశ్వాసాన్ని రానివ్వద్దు. అపనమ్మకాన్ని రానివ్వద్దు. గర్వాన్ని మరెప్పటికి రానివ్వద్దు యేసయ్యా అని చెప్పి నేను దేవుడిని అది అడుగుతూనే ఉంటాను. కానీ ప్రభు వాక్యం గూడా సెలవిస్తుందదే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మీరు చూడక్కర్లేదు గానీ, ఆ 21 వచనంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలంటాడు, "నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరీ లాభం. బతికితే దేవుడి కోసం బతుకుతాను. చచ్చిపోతే దేవుని కోసం చనిపోతాను. నా లైఫ్‌లో ఆయన తప్ప వేరొక ప్రాముఖ్యత లేదే" అని ప్రభు అక్కడ అపోస్తులైన పౌలు కటాకండి ఈ మాటను తెలియజేస్తున్నాడు. వాస్తవానికి చూడండండి ఎవరున్నారు ఈ రోజు నేటి సమాజంలో దేవుడి కోసం బతికేవారు, దేవుని కోసం త్యాగం చేసేవారు. నేనెప్పుడు ఇలా అనుకుంటాను మన కోసం ఆహ్, ముందు మన కోసం వెళ్ళిపోయిన తరాలను మనం చూసినట్లయితే, వాళ్ళు త్యాగపూరితంగా గొప్ప గొప్ప మిషనరీలు త్యాగం చేయకపోతే, నిజంగా దాంట్లో విలియం కేరీ, తర్వాత ఇలా కొంతమంది సాధు సుందర్ సింగ్ ఇలాగా చాలా మంది సేవకులు మనం చూసినట్లయితే, వాళ్ళు చేసిన త్యాగాలు మనం గమనించుకున్నట్లయితే నేను అనుకుంటాను ఎప్పుడు, వాళ్ళు చేసిన త్యాగమే ఈరోజు మనం ఈ విధంగా నిలబడడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రభు ఈ విధంగా మనల్ని ప్రోత్సహిస్తూ, వాళ్ళు చేసిన కన్నీటి ప్రార్థన, వాళ్ళు చేసిన కష్టం, భారం ఇదంతా మనం చాలా హ్యాపీగా అనుభవిస్తున్నాం. కానీ, ఆ రోజుల్లో ఈళ్ళది చేశారండి, ఆ రోజుల్లో ఆళ్ళలా చేశారండి అని చెప్పుకుంటూ ఒకవేళ తిరుగుతున్నామేమో, ఒకసారి నన్ను నేను పరిశీలన చేసుకున్నట్లయితే, నిజమే ఈరోజు నేను ప్రభు కోసం ఏం చేశాను? ఏం వదులుకున్నాను? వదులుకోవడానికి నేను సరిగ్గా సిద్ధపడుతున్నానా? సరైన మాదిరి పరిస్థితి నాలో ఉందా? అని చూసుకున్నట్లయితే అసలు వాస్తవానికి బైబిల్ గ్రంథంలోనే మనం చూసుకున్నట్లయితే యోసేపు కావాలని తన కుటుంబాన్ని వదులుకొని రావాల. వదులుకోవాల్సి వచ్చింది. ఆ పరిణామాన్ని అపవాది ప్లస్ తర్వాత అన్నలు ప్రోత్సహించి అపవాది ఆ పరిస్థితిని తీసుకొచ్చింది. అయినప్పటికీ తను వెళ్ళిపోయిన రాజ్యం వేరు, అక్కడ నివసిస్తున్న పరిస్థితులు వేరు. చూడండి తను నివసిస్తున్న ప్రాంతం ఏంటంటే అన్యుల ప్రాంతం. ఏవండీ? ఐగుప్తు అంటేనే అన్యుల ప్రాంతం అది. అక్కడ నివసిస్తున్న అతను ఎట్టి పరిస్థితిలో ఇంపాసిబుల్ అసలు దేవుడిని మర్చిపోలేదు. అసలు బైబిల్ లేదు, మందిరం లేదు, సేవకులు లేరు, ఎవ్వరు లేరు కదా! యోసేపు ఎలా నిలకడగా ఉండగలిగాడు? కానీ మీరు బైబిల్‌లో చూసినట్లయితే అసలు యోసేపుతో. కానీ యోసేపు ఎలా ఉండగలిగాడు? తన తండ్రిని చూస్తున్నాడు. తన తండ్రి యొక్క మాదిరిని, నా తండ్రి ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడో ఆ పరిస్థితులన్నీ చూస్తున్నాడు. కానీ ఈరోజు ప్రభు సేవకురాలిగా మీరు చెప్తున్న మాట నేనొక్కటే చెప్తున్నాను. ఇప్పుడు మరి సేవకులెలా ఉన్నారు కదండీ! సేవకురాళ్ళెలా ఉన్నారు కదండీ! మందిరానికి వెళ్తున్న సేవకుల పిల్లలలా ఉన్నారు కదండీ! ఆళ్ళ వైపు చూడండనైతే మీకు బైబిల్‌లో ఒకటి ఉదాహరణ హెబ్రీయులకు రాసిన పత్రిక 12, 2, 3 వచనాల్లో ఉంటది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసయ్య వైపు చూడు, యేసు వైపు చూడు అని చెప్పి స్పష్టంగా లేఖనాలు తెలియజేయబడుతున్నాయి. ఆ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆ వర్తమానాన్ని మనం విన్నట్లయితే నిశ్చయంగా ప్రభు మన ప్రార్థనలు వింటాడండి. నిశ్చయంగా జరిగిస్తాడు. ఈరోజు జూమ్ మీటింగ్‌లో మీరందరూ చాలా చాలా చక్కగా వింటున్నారని నేను నమ్ముతున్నాను. మీరు స్పందిస్తున్నారు చాలా మంది. అయితే చూడండి మళ్ళీ చివరగా ఒకవేళ దేవుని కోసం ఏమన్నా పోగొట్టుకుంటే నిజంగా అవి దేవుడు మీకివ్వబోతున్నాడు. ఒకవేళ అక్క నేను దేవుని కోసం ఇది వదిలేసుకున్నాను. లేతే ఇట్లా వదిలేసుకున్నాను. ఈ పరిస్థితుల గుండా నేను దూరం అవ్వవలసొచ్చింది. కానీ దేవుని కృప నాకుంది అని నువ్వు అనుకున్నట్లయితే ఈరోజు నా సజీవ సాక్ష్యం ఈరోజు మీ కళ్ళెదురుగా నిలబడిన నేను ప్రభు నన్ను సజీవ సాక్షిగా నిలబడడానికి మాత్రం నేను అర్హురాలిని కాను. అసలు ఈ జూమ్ మీటింగ్‌లో అసలు నేను అటెండ్ అవ్వడానికి కూడా అర్హురాలినైతే కాదండి. కానీ ఇది కేవలం ప్రభు ఇచ్చిన కృప. ఇది ప్రభు సువార్తను ప్రకటించడానికి ప్రభు నాకిచ్చిన భారం, నాకిచ్చిన కృప. నేను వాస్తవానికి ఇప్పుడు ఏలూరు అనే ప్రాంతంలో మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఆగి నేనిప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రభు ఇచ్చిన కృప. ఇది అవ్వంగానే మళ్ళీ నేను ఏజెన్సీ ప్రాంతాలకు తిరిగి వెళ్ళిపోవాలి. మార్నింగ్ 4 నుంచి నాకు ఆరాధనలు స్టార్ట్ అవుతాయి. హ్మ్. సండే వచ్చి చూస్తున్నట్లయితే 4 సర్వీసులుంటాయి. ఆ 4 సర్వీసులు నేను వాక్యాన్ని ప్రకటించాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అయినప్పటికీ ప్రభు ఎక్కడ అలసిపోకుండా, సొలిసిపోకుండా ఎప్పటికప్పుడు
ప్రభు కోసం నిలబడుతున్నప్పుడు, ప్రభు వాక్యం కోసం ధ్యానిస్తున్నప్పుడు, ప్రభు మాటలు ప్రకటించినప్పుడు తెలియకుండానే బలం రావటం, తెలియకుండానే శక్తిని పుంజుకోవడం ఎన్నో సార్లు నా జీవితంలో అనుభవించాను. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరందరూ మరొక్కసారి వాక్యపరంగా ప్రభు కోసం ప్రభు కోసం ఈ రానున్న రోజుల్లో ఈ ఈ రానున్న రోజుల్లో యువతరంగా నిలబడుతున్న మనం హ్మ్. యవ్వనస్తులకు ఒక మాదిరి చూపించడానికి, ప్రభు కోసం ఏదైనా త్యాగపూరితంగా ఇవ్వడానికి, లేదా ప్రభు కోసం అంటున్నాడు కదా! ఒకవేళ సపోజ్ కొన్ని పరిస్థితుల్లో నీ అమ్మని, మీ నాన్నని, నీ అన్నదమ్ముల, అక్క చెల్లుల్ని వదులుకోవాల్సిన సందర్భాలొస్తాయి. ఇప్పుడు నువ్వెట్లా సిద్ధపడతావు? అప్పుడు నువ్వెలా ఉండగలవు? కానీ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అడగండి యేసయ్య నాకలాంటి పరిస్థితులైనా నేను నిలబడే కృపను తండ్రి నాకు దయచేయి ప్రభు అని చెప్పి మనం అడిగినట్లయితే నిశ్చయంగా దేవుడు అటువంటి కృపను, అటువంటి ఆత్మను మనందరికీ దయచేస్తారండి. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా! నా పేరు చెప్పడం నా పేరు సుమలత. నేను మరి ఏజెన్సీ లోపలికి పందిరిమావుడు అని చెప్పి ఆగా అక్కడ నేను ప్రభు యొక్క సేవా పరిచర్యను కొనసాగిస్తున్నాను. అయితే వాస్తవానికి ఆ సేవా పరిచర్య ఎట్లా ప్రారంభమైంది? ఏ విధంగా మా జీవితం స్టార్ట్ అయిందని చూసుకున్నట్లయితే ఆహ్, మొట్టమొదటిగా మేము చాలా భయంకరమైన హైందవుల కుటుంబంలో నుంచి వచ్చామండి. మా నాన్నగారి పేరు శ్రీను, మా అమ్మ పేరు లక్ష్మి. మా అమ్మ, నాన్నలకి మేము ముగ్గురు సంతానం. అయితే మా అన్నయ్య పేరు మా అన్నయ్య, మా అన్నయ్య తర్వాత నేను, నా తర్వాత మా చెల్లి. అయితే విజయవాడ, కృష్ణా జిల్లా. ఆ విజయవాడ ప్రాంతం దగ్గర గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఉంటది. అక్కడ ఆత్కూరు అని చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో మేము నివసిస్తూ ఉండేవాళ్ళం. ప్రతిరోజు విజయవాడ ఆటో నగర్ దగ్గరికి వెళ్తూ ఉండేవారు. అయితే మా జీవితం ఇలా కొనసాగిస్తున్న సందర్భంలో చెప్పాను కదండీ! మేము చాలా భయంకరమైన హైందవుల కుటుంబం. ఎంత హైందవుల కుటుంబం అంటే మా కుటుంబానికి ఒక దేవత, కులదేవత అని ఉండేది. ఆ దేవతను మాత్రం మేము ఆరాధిస్తూ ఉండేవాళ్ళం. ఏటేటా మా ఊర్లో జరుగుతున్న జాతరలలో మా నాన్నగారే ఎక్కువగా పాల్గొనేవారు. అయితే ఊరంతా ఒక మేకని 4 మేకలని, 5 6 మేకలని తిప్పిన తర్వాత, ఆ ఊరి చివర పొలిమేరలు తీసుకెళ్ళి దేవత దగ్గర ఆ పశువుల్ని మా నాన్నగారే బలిచ్చేవారు. అలాంటి పరిస్థితులు మా నాన్నగారు మరెక్కువగా ఆ విగ్రహారాధన సంబంధించిన ఆటిలకి ఎడిక్ట్ అయిపోయి, మాకు కూడా చిన్ననాటి నుంచి యేసుక్రీస్తు, యేసుక్రీస్తు గురించి ఎప్పుడు మాకు ప్రకటించకుండా, ఎప్పుడూ గూడా మాకు ఒకటే నేర్పించిందేంటంటే, మనకి చాలా దేవుళ్ళున్నారు. ఈ దేవుళ్ళని మనం ఆరాధించాలి. మనకి ఈళ్ళే దేవుళ్ళు అని చెప్పి చిన్నప్పటి నుంచి మాకు మైండ్‌లో ఒక థాట్ మా నాన్నగారు అది పెట్టేశారు. దాని గురించి మేము ఎప్పుడు నేను యేసయ్య గురించి విన్నాను గానీ, చాలా సార్లు నా మటుకు నేనే దూషించాను. నా విషయంలో నేను చాలా సార్లు యేసయ్యని దూషించా నేను. అయితే ఇట్లా వెళ్ళిపోతుండగా మా నాన్నగారికి డ్రింకింగ్ అలవాటు ఉండేది. తర్వాత దాంతో పాటు మా అమ్మని అనుమానిస్తూ, మా అమ్మని అక్రమ సంబంధాలు కలుపుతూ మా నాన్నగారు మమ్మల్ని చాలా బాధ పెడుతూ ఉండారు. ఉదాహరణకి అన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు గానీ, ఉదాహరణకి మా అమ్మగారు హెయిర్ చాలా పొడుగుండేది. అయితే మంచం కోళ్ళకి మా అమ్మగారు జుట్టు ఇలా చుట్టేసి చాలా బాగా విపరీతంగా కొడుతూ ఉండేవారు. తర్వాత ఒకరోజు ఏం చేశారంటే, "పలానా వ్యక్తితో నువ్వు పాపం చేసావు. రా దుర్గమ్మ గుడి దగ్గరికి" అని చెప్పి మా అమ్మని ఒక గుడి దగ్గరికి తీసుకువెళ్ళి మా అమ్మగారి చేతిలో ఒక కప్పూరం ఇది 2003, 2000లో జరిగిన సందర్భాలు. మా అమ్మ చేతిలో ఒక కప్పూరం, ఒక పెద్ద కప్పూరం మా అమ్మ చేతిలో పెట్టేసి, "లక్ష్మి నువ్వు మన పలానా వ్యక్తితో నువ్వు తప్పు చేశావు. ఇది కాలిపోతే నువ్వు తప్పు చేసినట్లు, కాలలేకపోతే తప్పు చేయలేట్లని" చెప్పి మా అమ్మకి అలా పెట్టినప్పుడు మా యమ్మ ఒకవేళ ఈ పని నేను చేయకపోతే నా పిల్లల్ని చంపేస్తారేమో అని చెప్పేసి మా అమ్మ, మా నాన్నగారు అలా పెట్టిన ప్రతి టార్చర్ ఆ విధంగా మా అమ్మ చేతిలో కప్పూరం ఉండిపోయింది. అది కాలిపోయే వరకు మా అమ్మ అట్లా ఉండిపోయింది. ఈ చేతులు మొత్తం ఈ వేళ్ళన్నీ కాలిపోయినాయి అమ్మయ్యి. కాలిపోయిన తర్వాత ఇంటికొచ్చేసారు. అప్పుడు మా అమ్మ ఏడుస్తున్నారు ఒక గదిలో కూర్చొని. నేను వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత మా అమ్మని అడుగుతున్నాను. అప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను. అమ్మ ఏమైంది? ఏంటనంటే మా అమ్మ మాకేం సమాధానం చెప్పట్లేదు. అయితే మా మా మేనత్తొచ్చి "ఏం జరగడం ఏంటమ్మా? మీ అమ్మ చెయ్య మీ నాన్న కాల్చేశాడు. మీ అమ్మని చంపేస్తాడు" అని చెప్పి అంటంటే, నా మటుకు నేను ఏడ్చుకునేదాన్ని. మా చెల్లికి, మా అన్నయ్యకి ఇవి తెలిసేవి కాదు. అయితే ఈలోపు మా పెద్దమ్మ వాళ్ళొచ్చారు. ఏలూరు నుంచొచ్చి మా అమ్మని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇలా జరుగుతుండగా మా అమ్మకి హాస్పిటల్‌లో చూపించారు. 2 సార్లు సర్జరీ చేశారు. ఈ ఈ చే ఇదే చేతి మీద 2 సార్లు ఈ చర్మాన్ని కోసి సర్జరీ చేశారండి. అయినా సరే ఇప్పటికి కూడా అమ్మ గట్టిగా ఇలా ముడవలేరు ఈ చెయ్యిని. చాలా బలహీనంగా ఉంటది ఆ చెయ్యంతా. అయినప్పటికీ మా అమ్మ అలాంటి పరిస్థితులు ఎదుర్కొంది. ఇలా జరుగుతుండగా మా జీవితంలో మా నాన్నగారు డ్రింక్ మానేయాలని చెప్పి అనుకోకుండా
ఒక సందర్భం వచ్చినప్పుడు మా నాన్నగారికి మా అమ్మ ఒక ఫుడ్‌లో మందు మానేయాలని చెప్పి ఆహారంలో కలిపివ్వడం, అది మా నాన్నగారు తీసుకోవడం అలా గడుస్తుండగా కొన్ని నెలలు గడుస్తుండగా మా నాన్నగారు ఉంది. అయితే బాగున్న తర్వాత ఒకరోజు సడెన్‌గా తన స్నేహితులు కూల్ డ్రింక్‌లో కలిపేసి మా నాన్నగారికి మందు పట్టించారు. పట్టించిన తర్వాత భయంకరంగా అయిపోయారు మా నాన్న. చనిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. కాళ్ళు, చేతులు అసల పని చేయకుండా బాడీ అంతా గ్రీన్‌గా తర్వాత పొట్ట చాలా పెద్దదైపోయి నోట్లోంచి నురగ రావడం స్టార్ట్ అయింది. మేము చాలా ఏడుస్తున్నాం. చుట్టుపక్కనోళ్ళు ఎవరు రావట్ల. అది రాత్రికాల సమయం. ఎవరు రాపోతే కానీ మా ఇంటి పక్కన ఉందంటే, "పిన్ని ఇట్లా పడిపోయారు. ఆయన నోట్లోంచి నురగొచ్చేస్తుంది. చనిపోతాడేమో" అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు నాన్న. ఎందుకంటే మేమెప్పుడు ఇలాగే దెబ్బలాడుకుంటా ఉంటారు. ఎవరు వెళ్ళకూడదని చెప్పి మా దగ్గరికి ఎవరు రాలేదు ఆ సందర్భంలో. కానీ ఆ రుద్రాలు ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకుంది. అక్కడికొచ్చిన తర్వాత ఆవిడ ఒకటే ఉంది, "లక్ష్మి నేను ప్రార్థన చేస్తాను మీకోసం. యేసయ్య గొప్ప దేవుడు. ఆయన బలపరుస్తప్పుడు" మా యమ్మ అన్నారు వద్దండి. వద్దు పిన్నం. ఎందుకంటే ఈయనకి తెలిస్తే మమ్మల్ని తిడతారు. మేమెప్పుడు ఆ దేవుడిని ఆరాధించలేదు కదా! అని చెప్పి అంటుంటే, అలా కాదు రేష్మి ఒక్కసారి చూడండి అనంటే, సర్లే అని చెప్పి నాయనమ్మ ఆ నాయనమ్మ ఒక బైబిలు, తర్వాత ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి నాన్న తల మీద రాసి, ఆ నోట్లో పోసి, మోకాళ్ళేసి ఇంచుమించు ఆ రుద్రాలు అరగంట సేపు ప్రార్థన చేసిన తర్వాత, మా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, మా నాన్నగారు తిరిగి లేగిచి యథావిధిగా మళ్ళీ కోలుకోగలిగిన స్థితిలోకి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడండి. అట్టి కృపను దేవుడు మా అందరికి అనుగ్రహించాడు. అదే, అదే మా జీవితంలో ప్రభువుని తెలుసుకోవడానికి మొదటి కారణమయింది. అలా మా నాన్నగారు ప్రభువుని తెలుసుకున్నారు. ప్రభువుని తెలుసుకున్న తర్వాత మందిరానికి వెళ్ళటం ప్రారంభించారు. అలా గడుస్తుండగా, ఏళ్ళు గడుస్తుండగా మా బంధువులందరూ గూడా ఇక మతంలో దిగిపోయాడు, మతంలో కలిసిపోయాడు అని చెప్పి చాలా మాటలు మా నాన్నగారిని అంటున్నా, మా నాన్న అవేమీ పట్టించుకోకుండా దేవుని కోసం వెళ్ళిపోతుండగా 2006లో మా నాన్నగారు ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకున్నారు. నిజమైన సొంత రక్షకుడిగా తెలుసుకొని అమ్మ, నాన్న ఇద్దరు మారుమనసు పొంది రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత అదే ఊర్లో ఉండకుండా ఏం చేశారంటే తిరిగి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కొవ్వూరు అనే ప్రాంతానికి అక్కడికొచ్చేసారు. అక్కడికొచ్చే అక్కడికొచ్చేసిన తర్వాత మళ్ళీ మా నాన్నగారు కొత్తగా ఒక షాప్ పెట్టుకోవడం. అయితే ఆ షాప్ ఇంటర్మీడియేట్‌తో అయిపోయిన తర్వాత నేను మెకానిక్ వర్క్ చేస్తానని చెప్పి మా అన్నయ్య అందులో జాయిన్ అయిపోవడం. ఇట్లా జరిగింది. ఇలా జరుగుతుండే అక్కడికెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది. చూస్తూనే రోజులు గడిచిపోతున్నాయి. నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను. మా చెల్లి సిక్స్త్ క్లాస్ చదువుతుంది. మా అన్నయ్య నాన్నగారి దగ్గరున్నారు. అయితే మా నాన్నగారికి కొత్త స్నేహితులు పరిచయమయ్యారు. అలా కొత్త స్నేహితులు పరిచయమైన తర్వాత మా నాన్నగారు ఏం చేస్తూ ఉండేవారంటే మళ్ళీ త్రాగుడు వ్యసనానికి బానిసైపోయారు. మళ్ళీ త్రాగుతున్నారు. మళ్ళీ మమ్మల్ని బాధ పెట్టడం. వచ్చేసాను. 10థ్ క్లాస్ చదువుతున్నాను. స్కూలుకి వెళ్తుంటే మా ఎనకాల వచ్చేవారు. స్కూల్ బ్యాగులు చెక్ చేసేవారు. ఎందుకమ్మా నాన్న ఇలా చేస్తున్నారంటే, ఎవరికైనా అనుమానం పోతదేమో గాని మీ నాన్నగారికి పోవట్లేదమ్మా అని చెప్పి మా అమ్మ తరచూ నా దగ్గర బాధపడేది. ఏం చేయాలో మాకు అర్థమయ్యేది కాదు. నాకంటే అప్పటికి నాకు ప్రభువు అంతగా తెలిసేది కాదు. ఏందో చర్చికెళ్ళామా, వచ్చామా అనేది అనుకునేదాన్ని అంతే. విపరీతంగా కొడుతూ ఉండేవారు. నా 10థ్ క్లాస్ అయిపోయింది. మా నాన్నగారు ఇక చదువొద్దు మానేసేయి పెళ్లి చేసేయాలన్నారు. అదేంటి నాన్న అప్పుడే నాకు పెళ్ళేంటి అనంటే, లేదు నీకు తెలీదా మనలో చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేస్తారని చెప్పి మా నాన్న మాట్లాడుతుంటే, నేనింకేమి మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయాను. అలా మందిరానికి నేను దగ్గరైపోయాను. దేవుడి సన్నిధికి నేను వెళ్తున్నాను. అలా వెళుతుండగా నాకు 2012 నా వయసు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల ఏటలో నేను ఉన్నప్పుడు యేసుక్రీస్తే నిజమైన సొంత రక్షకుడిగా నేను తెలుసుకొని నేను బాప్తిసం పొందడం జరిగిందండి. నేను బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు కోసం నిలబడ్డం, మా సేవకులు నన్ను ఎక్కువగా బలపరచడం, తర్వాత చిన్నపిల్లల క్లాసులు, సీబీసీ క్లాసులు నడిపించడం, సండే స్కూల్ చెప్పడం, యూత్ మీటింగ్ నడిపించడం, స్త్రీల కూడికల్లో నిలబెట్టి మాట్లాడించడం, ఇవన్నీ మా సేవకులు అలవాటు చేస్తూ ఉండేవారు. ఇలా జరుగుతుండగా అంతా బానే ఉంది. మా ఇంట్లో పరిస్థితులకు మాత్రం ఏమీ పరిస్థితులు మారేవి కాదు. ఓ రోజు మా నాన్నగారు మా అమ్మ గుండెల మీద కూర్చొని గొంతుకు పిసికేస్తూ, నులుముతూ మా అమ్మని చాలా బాధపడుతుంటే, ఆ బాధ నేను చూడలేక మా నాన్నగారు చేతులు పట్టుకొని పక్కకి లాగేశాను. వెంటనే నన్ను తోసేస్తావు అని చెప్పి మా నాన్న మా కనుకులు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. తిరిగి మా చెల్లి ఫోను చేస్తే అప్పుడు 3 రోజులు గడిచిన తర్వాత తిరిగొచ్చారు. ఇట్లా మా ఇంట్లో పరిస్థితులు ఒక్కొక్కటిగా మారిపోతూ ఉండేయి. డబ్బుండేది, తినడానికి అన్నీ ఉండేయి. కానీ మనశ్శాంతి ఉండేది కాదు. ప్రభువుతో ఉంటున్నాం. అయినా సరే ఏంటి ఎట్లా అని చెప్పి ప్రార్థిస్తుండగా ఒకరోజు మా చర్చిలో జాన్ బాబు గారని చెప్పి ఇంటింటి సువార్త ప్రకటిస్తున్న సేవకులు ఆ ప్రాంతం నుంచి మా చర్చిలోకొచ్చారు. 3 రోజులు ప్రార్థన పెట్టడానికి ప్రభు కృపిచ్చారండి. అలా ఆహ్, ఆహ్, మా మా ఇంటి దగ్గర కూడా వచ్చి ప్రార్థన పెడుతూ ఉండేవారు. ఇలా జరుగుతుండగా చర్చ్‌లో ఒకరోజు 3 రోజులు పాస్టర్ అటెండ్ అయ్యారు. ఆయన చెప్తున్నారు ఒక మాట.
మీ ఇంట్లో పరిస్థితులు మారలేదా? మీ స్థితిగతులు ఏం మారలేదా? ప్రభు కోసం నిలబడండి. ప్రభు కోసం ఏదో ఒక తీర్మానం చేసుకోండి. ప్రభు గొప్ప కాకున్నాను. ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు నా పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు అని చెప్పి నేను ఒక ఆలోచన తీసుకొని, యేసయ్య నీ చిత్తమైతే నీకిష్టమైతే నేను ఒక ఆలోచన తీసుకుంటాను. ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి అప్పుడు నేను ప్రభు దగ్గర తీసుకున్న తీర్మానం ఏదైనా ఉందంటే నేను ఒక్కటే అడిగాను, యేసయ్య మా నాన్న పూర్తిగా మారుమనసులోకొచ్చేస్తే రక్షణ అయితే పొందాడు. మారుమనసు లేదు. మారుమనసులోకొస్తే నా లైఫ్ లాంగ్ నేను నీ కోసం నిలబడిపోతాను యేసయ్య. ప్లీజ్ తండ్రి దయచేసి నాకు సహాయం చేయి ప్రభు అని చెప్పి నేను దేవుడిని అడిగాను. అట్లా అడుగుతుండగా ఈలోపు రోజులు గడిచిపోతున్నాయి. మా నాన్నగారి కోసం ఉపవాసం ఉండడం, ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభు సన్నిధికి మరింక దగ్గరైపోయాను నేను. యవ్వన కాలంలో రక్షణ పొందిన తర్వాత చాలా మంది అంటారు పడిపోతారు, దిగజారిపోతారని. ప్రభు నాకిచ్చిన సపోర్ట్ ఏంటంటే, వాక్యంలో సేవకులకి నేను దూరం అవ్వకుండా ఆళ్ళతోనే ఉండిపోవడం చాలా ప్రభు అట్టి కృపని అనుగ్రహించాడండి. అయితే ఆ విధంగా నేను అట్లా వెళుతుండగా ఈలోపు మా నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే మా అమ్మగారికి కూడా చెప్పాను. అమ్మ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం నాన్నగారి కోసం అంటే, అమ్మ గూడా ఉండేవారు నాతో పాటు. నేనింకా అమ్మకి మాత్రమే తెలిసేది. 3 రోజులు కట్టికి ఉపవాసం ఉండేదాన్ని. మంచినీళ్ళు తాగేది. మింగకుండా బయటకు ఊసేస్తూ చాలా దేవుడి దగ్గర చేస్తే కరెక్ట్‌గా చేయాలి. ప్రభు తప్పకుండా కార్యం చేస్తాడని చెప్పి చాలా విశ్వాసంతో చాలా ఏడ్చేసేదాన్ని. చాలా బలహీనరాలైపోయేదాన్ని. కానీ మా నాన్న మారాలని ఒక ఆలోచన. అది అట్లా చేస్తుండగా దేవుని యొక్క కృప, ఆ ప్రార్థన 2007లో మా నాన్నగారు రక్షణ పొందితే, దేవుని కృప ఏంటంటే 2014లో మా నాన్నగారికి దేవుడండి. అది కేవలం ప్రభు ఇచ్చిన కృపే. ఎలాంటి మారు మనసు దేవుడు కలుగజేశాడంటే, నేను గూడా ప్రభు సేవ చేస్తానమ్మా, నేను గూడా ప్రభుతో ఉంటాను అని చెప్పే ఆలోచనలు కలిగించగలిగిన కృపలోకి దేవుడు మా నాన్నగారిని తీసుకొచ్చాడండి. ఆ విధంగా జరుగుతుండగా, ఆ పరిస్థితిని బట్టి మేము వెళుతుండగా, ఒకరోజు జరిగిన సందర్భం. ఇంకా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంచుమించు చాలా పెళ్లి సంబంధాలు 30 సంబంధాలు పైనే 30 మంది పెళ్ళికొడుకు సంబంధాలు పైనే నేను ఆళ్ళ దగ్గర కూర్చున్నాను. అయితే మా నాన్నగారు మారిపోతే నేనొక నిర్ణయం తీసుకున్నాను. దేవుని కోసం నిలబడిపోతాను అనని చెప్పి. అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, యేసయ్య నేను ఒకవేళ మ్యారేజ్ అవుతే చేసుకుంటే రక్షణ పొంది దేవుళ్ళో నిలకడగా ఉన్న వ్యక్తినే నేను మ్యారేజ్ చేసుకుంటాను యేసయ్య అనని చెప్పి దేవుడి దగ్గర ఒక ఆలోచన తీసుకున్నాను. ఒక నిర్ణయం నేను తీసుకున్నాను. అట్లా తీసుకున్న తర్వాత ఈలోపు నాకు సంబంధాలు చూస్తున్నారు. చాలా సంబంధాలొచ్చినాయి. మా నాన్నగారు గూడా అంటున్నారు, "అమ్మ నువ్వు రక్షణ పొందిన అతన్ని చేసుకున్నానే ఎక్కడుంటారు మనలో దొరకడం కష్టం. నువ్వు ఎవరో ఒకళ్ళని చేసుకో. చేసుకున్న తర్వాత మార్చుకోవచ్చులే" అంటే మా నాన్నగారితో ఒకటే అనేది, "నాన్న లైఫ్ లాంగ్ నేను మార్చుకోవడం సరిపోద్ది. మేమిద్దరం మార్చబడి నేను రక్షణ పొందిన అతన్ని చేసుకొనుంటే మేమిద్దరం కలిసి అనేక మందిని రక్షించొచ్చు నాన్న. అది నా కోరిక" అని చెప్పి అన్నప్పుడు మా నాన్నగారు ఒకసారి చాలా సీరియస్ అయిపోయారు నా మీద. చాలా కోప్పడ్డారు. అప్పుడు మా అమ్మగారు గూడా అన్నారు, "అందరి కోసం ప్రార్థన చేస్తున్నావు గానీ, ఎప్పుడు నీ పెళ్లి కోసం ప్రార్థన చేయలేదుగా, నువ్వు ప్రార్థన చేసుకో" అంటే, సర్లే అని చెప్పి నేను అమ్మ అమ్మతోని ఒకవేళ దేవుడు మాట్లాడేసుకుంటానని చెప్పి, ఒకరోజు మా ఇంట్లో 3 రోజులు ప్రార్థన పెట్టుకున్నాను. అమ్మకి మాత్రమే తెలుసు. ఏమి తినకుండా, ఏమి తాగకుండా అలా 3 రోజులు ప్రార్థన చేస్తున్నాను. అయితే రెండో రోజు ప్రభు ప్రత్యక్షంగా నాతో మాట్లాడిన ఒక యవ్వనస్తులు నిజంగా దర్శనాలు చూస్తారు అన్న మాటైతే నా నా దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు. ఎలా అంటే అది నేను రెండో రోజు ప్రార్థిస్తున్నాను. ప్రభు వైపు చూస్తున్నాను. ప్రభు వైపు చూస్తుండగా జరిగిన సందర్భం ఏంటంటే, ఒక ఆహ్, నా కోరిక ఎట్లా చాలా పెద్దదైపోయింది. ఎలా అంటే రక్షణ పొందిన అతన్ని కాదు గానీ, యేసయ్య నీ చిత్తమైతే నాకెందుకో ఇట్లా అడగాలని పెళ్లి చేసుకోవాలని నాకు కోరిక తండ్రి. దయచేసి ఒక సేవకుడిని నాకు దయచేయి ప్రభు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. అట్లా అడుగుతున్న సందర్భంలో రెండో రోజు మధ్యాహ్నం సందర్భంలో నాకు దేవుడు చూపించిన దర్శనం ఏంటి అనంటే, ఆ దర్శనం ఎలా ప్రభు నాకు కలగచేశారంటే, ఆహ్, ప పెద్ ఆహ్, ఒక పెద్ద తాటకిల్లు చుట్టూరు కొండలనమాట. అయితే ఆ విధంగా ఒక పరిస్థితి నాకు ఒక తాటకిల్లు చుట్టూరు కొండలు ఇంకేం కనిపించట్లేదు. ఏంటి అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కొంతమందిని అడిగాను 3 రోజులు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత. కొంతమంది ఎగతాళిగా మాట్లాడారు గానీ, దానికి నాకు అర్థం ఎవరు చెప్పలేదు. కానీ నేను ప్రభువు దగ్గర మాత్రం అది అలా అట్టిపెట్టుకొని ఉంచి మర్చిపోలేదు ఆ విషయాన్ని గుర్తుంచుకుంటూనే ఉన్నాను. ఏం చేస్తాడో దేవుడని చెప్పి. అలా చూస్తుండగా ఈలోపు దేవుని కృప నాకొక సంబంధం వచ్చింది. విజయవాడ ఆత్కూరు నుంచే. అయితే సునీల్ గారని చెప్పి వల్లభనేని గోపాలరావు గారు ఆళ్ళ నాన్నగారు, సునీల్ గారు వాళ్ళ కుమారుడు. ఆళ్ళకి ముగ్గురు పిల్లలనమాట. అందులో మొదటి కుమారుడు సునీల్, రెండో కుమారుడు అనిలు, లాస్ట్ అమ్మాయి సౌమ్య. వీళ్ళు ముగ్గురు అనమాటండి వాళ్ళకి సంతానం. అయితే సడెన్‌గా అనుకోకుండా నేను విజయవాడ వెళ్ళటం, అక్కడ నన్ను ఒక మీటింగ్‌లో వాళ్ళు నన్ను చూసారు. చూసిన తర్వాత ఈ అమ్మాయి అయితే మా అబ్బాయికి బావుంటది అని చెప్పి అనుకోకుండా అతన్ని
అతని ఫోటో నాకు పంపించడం, మేము చూడటం. చూసిన తర్వాత మా నాన్నగారు వాస్తవానికి జాబున్న అతనికే పెళ్లి చేయాలని చూసేవారు. మంచి ఇల్లు ఇయన్నీ ఉన్నాయి. ఆశ, పట్టుదల ప్రభు నాకింకా ఎక్కువిచ్చేశారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అనుకోకుండా మా ఇద్దరిని నిశ్చయించడం. అప్పుడు సునీల్ గారొచ్చారు. నన్నడిగారు ప్రశ్న. "అమ్మ నేను ఇట్లా ఏజెన్సీలో సేవ పరిచర్య చేస్తాను. మీరు నన్ను చేసుకోవడం ఇష్టమేనంటే" అసలు నాకు ఎగిరి గంతేయాలన్నంత సంతోషం. ఎందుకంటే నేను వెంటనే అడగంగానే నాకివ్వడానికి నేను ఎలా అర్హురాలిని తండ్రి అని చెప్పి దేవుడి దగ్గర నేను చాలా కన్నీరు కార్చాను. కానీ ఒక్కటే దేవుడు నాకు ప్రభువు చూపించిన ప్రాంతాలకి నన్ను తీసుకెళ్ళబోతున్నారు. అయితే అనుకోకుండా అయితే మేమెలా అయితే కొవ్వూరొచ్చేసామో సునీల్ గారు 2000లో వాళ్ళు కాకినాడ అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఆ విధంగా మా ఇద్దరి సంబంధం కలవటం, ప్రభు ఇచ్చిన కృపను బట్టి మా ఇద్దరికీ దేవుని యొక్క వివాహం, పరిశుద్ధ వివాహం జరగడానికి కాకినాడలో ప్రభు కృప చూపించారు. రూపాయి కట్నం లేకుండా నా దగ్గర ఏమి ఆశించకుండా, ఏ పెట్టుపోతలు లేకుండా సునీల్ గారు నన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డారండి. అలాంటి పరిస్థితులొచ్చిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. అత్తగారింటి దగ్గరున్నాం. అయితే అంతకుముందు సునీల్ గారు సేవా పరిచర్యలకు వెళ్ళకముందు ఏం చేసేవారంటే కాకినాడ పోర్ట్‌లో ఉద్యోగం చేసేవారు. మరి ఎవరు ఏజెన్సీలో పరిచయం స్టార్ట్ చేశారంటే సునీల్ గారి యొక్క తాతయ్య మిక్కిలినేని గోపాలరావు గారని చెప్పి ఆయనది ఆత్కూరండి. ఇంకొక మాటేంటంటే చాలామంది ఇంటి పేర్లు చెప్పుకొని గొప్పకి ఘనతల కోసం చెప్పుకుంటుందని చెప్పి కొన్ని కొన్ని మాటలొచ్చినియి. కానీ ఒకటి అయి చెప్పుకోవాలనుకుంటే నేను ఏజెన్సీలో అసలు పరిచర్య చేయక్కర్లా. ఆ గొప్పలు, ఘనతలు చెప్పుకోవాలి అనుకుంటే, ప్రభు ఇచ్చిన ఉచితమైన కృప. కాపోతే ఈ విధంగా తెలియాలని చెప్పడం తప్ప గాని చాలామందంటారు, యేసుక్రీస్తు పలానా క్యాస్ట్‌కే దేవుడండి, పలానా కులానికే దేవుడని అని చెప్పి చాలామంది అంటా ఉంటారు. ఆ విధంగా నేను చెప్పడానికే ఈ మాటలు నేను చెప్తాను కానీ, మరొక అతిశయం లేదు. నా అతిశయం నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే సునీల్ గారు కాకినాడ పోర్ట్‌లో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అలా చేస్తుండగా సునీల్ గారి యొక్క తాతయ్య గోపాలరావు గారు ఒక ఆయన అన్నపూర్ణ స్టూడియోలో ఎడిటర్‌గా ఉండేవారు. చాలా ఉన్నతమైన వ్యక్తి. కానీ ఒకరోజు అగ్ని ప్రమాదంలో చనిపోవాల్సిన సందర్భం వస్తే బాడీ అంతా కాలిపోతే ఆయన తీసుకున్న నిర్ణయం యేసుక్రీస్తుని తెలుసుకున్నారు. నన్ను పూర్తిగా నయం చేస్తే నేను నీ సేవ చేస్తా. దేన్నైతే వదిలేసుకుంటాను అని చెప్పి ఒక ఆలోచన తీసుకున్నారంట. ముందు నుంచి దేవుని యొక్క దర్శనం, ఆలోచన అక్కడి నుంచే వచ్చినియండి మాకు. అయితే గోపాలరావు గారు తాతయ్య అట్లా మాట్లాడంగానే వెంటనే జరిగిన సందర్భం ఏంటంటే, ఇంకా తాతయ్య అలా ఆ విధంగా తీర్మానం తీసుకున్నారు. తన భార్యని, తన పాప కూడా ఉంది. నేను ప్రభు సేవ నిమిత్తం కాకినాడ వెళ్ళిపోతున్నాను. నాతో రావడానికి మీరు సిద్ధమే అంటే, కులం కాని కులంలోకి వెళ్ళు, మతం కాని మతాన్ని పట్టేసుకున్నావు. నేను నా కూతురు రాము. నువ్వు వెళ్ళిపో అనని చెప్పంటే, కోట్ల ఆస్తిని, భార్యని, కూతురిని వదిలేసి సామర్లకోట అనే ప్రాంతానికి గోపాలరావు గారు పరిచయ నిమిత్తం అక్కడికొచ్చేసారండి. అక్కడికొచ్చిన తర్వాత దేవుడు 1972లో అతనితో మాట్లాడి ఏజెన్సీ ప్రాంతాలు రంపచోడవరం నుంచి పందిరిమౌడి లోపలికి ఎర్రంరెడ్డిపాలెం అనే ప్రాంతానికి దేవుడు ఆయన్ని నడిపించారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిచర్య ఎట్లా ఉండేదంటే, అసలు ఆ ఏజెన్సీ ప్రాంతాలు ఎలా ఉంటాయంటే జస్ట్ మీకు ఆహ్, ఇన్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి మాత్రమే నేను ఈ విషయాలు చెప్తున్నానండి. ఇప్పుడు జరుగుతున్నాయా అండి? లే ఇప్పుడు జరగట్లేదా? అని చెప్పడానికి కూడా సరిపోవేమో. అయితే ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా జరుగుతున్నాయో కొంతమందికి మాత్రమే తెలుసు. అయితే వాస్తవానికి మనం చూసుకున్నట్లయితే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే గోపాలరావు గారు వెళ్ళకముందు వాళ్ళకి కరెంట్ లేదు, రోడ్లు లేవు, చెడుపు, చిల్లంగి, చాతబడితనం ఎక్కువ జరుగుతున్న ప్రాంతాలు. వాస్తవానికి 2 ఉదాహరణలు మాత్రమే చెప్తాను. ఈ వర్షాకాలం సీజనొస్తే వాళ్ళేం జేస్తారంటే, చంటి పిల్లల్ని చంపేసి గట్ల దగ్గర అక్కడేసేస్తారు. గట్ల దగ్గరేసేసి పైన మట్టి కప్పేస్తారు. ఇంకోటేంటంటే, 2 నిమిషాలు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చాలు వెంటనే మనిషిని వశీకరణం జేస్తారు వాళ్ళు. అలాంటి పరిస్థితి ఏజెన్సీలో. తర్వాత ఇంకోటేంటంటే, చ చ చ అదే చెడుపు అనే ఒకటుంటదనమాట. అదేంటంటే చెడుపనేది ఎలా ఉంటదంటే, వాళ్ళొక విద్య నేర్చుకుంటారు. నైట్ టైమ్ 12 గంటలకి ఆ శక్తులొస్తాయి వాళ్ళకి. వితౌట్ డ్రెస్ నగ్నంగా ఉంటారు. అలాంటి పరిస్థితిలో వాళ్ళు రక్తం తాగడానికి ఇష్టపడతారు. ఏ ఇల్లయితే ఒంటరిగా ఉందో పగలంతా మనకలా మనుషులాగే ఉంటారు. కానీ పగలంతా వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు. ఏ ఇల్లయితే ఒంటరిగా ఉందో ఆ ఇంటిని టార్గెట్ చేసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. అయితే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఒంటరిగా ఉంటే ఆటోమేటిక్‌గా ఆళ్ళొచ్చినప్పుడు ఈ వ్యక్తి స్పృహ కోల్పోతారు. స్పృహలో ఉండరు. అయితే ఆ టైంలో మెడ మీద లేదా కాలు మీద, చేతి మీద ఎక్కడో చోట రంధ్రం చేసుకొని బ్లడ్ తాగేస్తారు. అంత అంత దారుణంగా ఉన్నారు. అయితే ఇప్పుడున్నారా అండి అనంటే, లేరు అని చెప్పలేను, ఉన్నారు అని గూడా చెప్పలేను. అలాంటి పరిస్థితులున్నాయి అక్కడ ఇప్పటికి గూడా.
కానీ అయితే అలాగ గోపాలరావు గారు అలాంటి పరిస్థితుల్లో చాలా చెడుపు, చిల్లంగి, చేతబడితనం చాలా భయంకరమైన శక్తుల చేత నింపబడిన ప్రాంతాలకి ఆయన వెళ్ళటం, ప్రభు సువార్తను ప్రకటించడం దేవుని కృప. అప్పటికి అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఎలా ఉండారంటే పచ్చి నాటుసారా ఇళ్లలోనే కాస్తూ ఉండేవారు. చిన్న పిల్లలు, అంగన్వాడోళ్ళు, ఒకటో తరగతి, రెండో తరగతి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలు కూడా పచ్చి నాటుసారా కల్లులు కూడా తాగేస్తున్న సందర్భాలు. దేవుని కృప గోపాలరావు గారు వెళ్ళటం, అప్పటికి కూడా ఆడోళ్ళకి ఎలా ఉండేవారంటే పైన జాకెట్ లోపల లంగాతో ఉండేవారు అక్కడ ఆడోళ్ళు. ఈయన ప్రతిసారి సామర్లకోట నుంచి వెళ్ళటం, వాళ్ళకి ఏదో ఒకటి ఇష్టపడి తీసుకొని వెళ్ళటం, ఇలా చేస్తుండగా వాళ్ళు ఒకసారి ప్రశ్నించారంట, అసలు మీరు ఎవరయ్యా, ఎందుకు మాకు వచ్చేలా ఇస్తున్నావు, ఎందుకు ఇవన్నీ మాకు చేస్తున్నావు అంటే, నేను కాదు చేసేది, నాలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే జరిగిస్తా అంటే ఎవరైనా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించి అడిగినప్పుడు ఆయన దేవుని గురించి చెప్పడానికి ఇష్టపడ్డారంట. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు క్రీస్తు అని చెప్పారంట. చెప్పగానే వెంటనే వాళ్ళందరూ ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తూ ఆ దేవుడు మాకు కావాలి అని చెప్పి దేవుని కృప, దేవుని కేవలం ఉచితమైన కృప, ఆయన కాలి నడకన వెళ్ళి ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటించిన కృప దేవుడు ఎలా మలిచాడంటే 70 కుటుంబాలు ప్రభు యొక్క రక్షణలోకి దేవుడు ఏజెన్సీ ప్రాంతంలో నడిపించాడండి. ప్రభుకి మాత్రమే మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితులు వచ్చినాయి. అట్లా వచ్చారా జరుగుతుండగా మంత్రాలా? సేవా పరిచర్య కొనసాగిస్తున్నారు. అది కూడా సేవా పరిచర్య చెప్తా వెళుతూనే ఉంది. ఉంటారంట. ఇట్లా జాతి వెళుతుండగా ఆయన అన్నారు, సంఘమంతా చాలా దగ్గరైపోయారు. ఇంచుమించు గోపాలరావు గారు 10 సంఘాలు కట్టారక్కడ. అలా కట్టిన తర్వాత ఆయనకి 70 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు సంఘంతో అంటున్నారంట, "అరే! ఊరేమో పొమ్మంటుంది, కాడి రమ్మంటుందిరా. ప్రభు దగ్గరికి నేను వెళ్ళిపోయే దినాలు ఆసన్నమైపోయినాయి. ప్రభు రాజ్యానికి నేను వెళ్ళిపోతాను" అని చెప్పారంట. అలా చెప్పిన తర్వాత వాళ్ళు ఏడుస్తూ అన్నారంట అమాయకంగా, "అలా అనకండయ్యా. మీరు లేకపోతే మాకు వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారయ్యా. మీరొచ్చిన తర్వాతే కదయ్యా మేమందరం బాగుపడ్డాము" అని చెప్పి. ఏంటంటేనండి చెడుపు, చిల్లంగి, చేతబడితనం, తర్వాత త్రాగుడని, వ్యసనాన్ని చాలా మంది పూర్తిగా వాటికి దూరం అయిపోయి వీటిలన్నిటికి దూరం అయిపోయి చాలా పరిశుద్ధంగా వాళ్ళక్కడ కొంతమంది బతుకుతున్నారు ఇప్పటికీ కూడా. అయితే అలా జరుగుతుండగా ఈలోపు జరిగిన సందర్భం ఏంటంటే, గోపాలరావు గారు చెప్పారు, "నేను చనిపోబోతున్నాను" అనే విషయాన్ని చెప్పేశారు. చెప్పేసిన తర్వాత సామర్లకోట ప్రాంతానికి వెళ్లారు. అది 2009 నవంబర్ 14 తారీఖున. అయితే ఆ రాత్రి ఆయన తెల్లవారుతుండగా ఒక బెంచ్ మీద పడుకున్నారు. చేతులు కట్టుకొని ఇలా పడుకున్నారు. కట్టుకున్న వ్యక్తి అట్లాగే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది తెలిసిన మా ఏజెన్సీ ప్రజలందరూ వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆయన కోసం చాలా ఏడ్చారు. ఆ సమాధి కార్యక్రమం అయిపోయింది. వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అంతకుముందు గోపాలరావు గారు ఒక మాట చెప్పారు వాళ్ళకి. ఏంటి అనంటే, అది ఇప్పటికి నాతో ఎప్పుడు గుర్తు చేస్తా ఉంటారు. "అరే! నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా, నా వంశంలోంచి, నా కుటుంబంలోంచి యవనస్తులొస్తారు. బలమైన సేవ చేస్తార్రా. ఆళ్ళ కోసం ఎదురు చూడండి" అని చెప్పి ఒక్క మాట చెప్పేసారంట వాళ్ళకి. ఎంత విశ్వాసంతో మనం నాన్ ట్రైబల్స్ కానీ వాళ్ళు ట్రైబల్. ట్రైబల్ అన్నా వాళ్ళకక్కడ సరిగ్గా జ్ఞానం లేకపోయినా సరే, దేవుడిచ్చిన కృపతో నిజంగా వాళ్ళు ఎంతగా దైవ సేవకుడు చెప్పిన మాటకి ఖచ్చితంగా అలా నిలబడిపోయారండి. అలా నిలబడిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు. దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నారు. అడుగుతుండగా అప్పుడు గోపాలరావు గారి యొక్క మనవడు సునీల్ గారు కాకినాడలో పోర్ట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. సునీల్ గారికి తల్లిదండ్రులు చెప్పారు, "నాన్న ఏజెన్సీలో సేవకులు లేరు. నువ్వెళ్ళి వాక్యం చెప్పొచ్చు కదా! నువ్వెళ్ళి ప్రభు మాటలు ప్రకటించొచ్చు" అంటే, "ఛీ! నేనా? కులం కానీ ఆయన అంటున్నాడంట, "ఛీ! నేనా నా ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలేసుకొని భుజాన ఒక సంచి తగిలించుకొని ఆ ఇంటికి ఇంటికి తిరిగే కర్మ నాకు పట్టలేదమ్మా" అని చెప్పి ఆ విషయం చెప్తుండగా, "అలా కాదు నాన్న, ఒకసారి ఆలోచించు. ఏజెన్సీలో వాక్యం లేకుండా అయిపోతున్నాను నాన్న. ప్లీజ్ నాన్న వెళ్ళు" అని అంటుంటే ఆయన ఏమీ మాట్లాడకుండా ఇక్కడుంటే నన్ను ఎలాగైనా బలవంతంగా పంపించేస్తారని చెప్పి ఆయన ఒక ఆలోచన తీసుకున్నారు. అదేంటి అనంటే ఆహ్, నేనిక హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెప్పి ఒక లెటర్ వచ్చింది. అయితే ఆ ఉద్యోగానికి వెళ్ళిపోదామని చెప్పి ఆయన సిద్ధపడిపోయారండి. సిద్ధపడిపోయిన తర్వాత ఆ! సడెన్‌గా రోజు లెటరొచ్చింది. ఇంక రేపే ఆయన బయలుదేరి వెళ్ళిపోవాలి. ఆ సందర్భంలో దేవుడు అతనితో మాట్లాడారు. మాట్లాడిన దినం ఆ రోజు. అయితే ఈయనేమో హైదరాబాద్ వెళ్ళిపోదామని, వాళ్ళ అమ్మ, నాన్న మొత్తుకుంటున్నారు వెళ్ళొద్దని. సడెన్‌గా ఒకరోజు ఆయన వాష్‌రూమ్‌కి వెళ్ళి వచ్చారు. వచ్చి రూమ్‌లో అలా ఉన్నారు. అప్పుడు స్పష్టంగా ఆయన విన్న స్వరం, ఆయన నాతో చెప్పారు ఆ మాటలు. స్పష్టంగా ఒక స్వరం ఎలా అంటే, "సునీల్, ఏజెన్సీలో నా సేవకులు లేక, వాక్యం లేక నా పిల్లలు అలమటిస్తున్నారు. నువ్వెళ్ళి ప్రభు వాక్యం సెలవించాలి. నువ్వు వెళ్లి ప్రభు వాక్యం చెప్పాలి. నువ్వు వెళ్ళకపోతే నేను ఎలాగైనా నిన్ను తీసుకెళ్ళి ఆడ కూర్చోబెడతాను" అని చెప్పి ఒక్క స్వరం గట్టిగా మాట్లాడంగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన వెంటనే ఆ స్వరానికి లోబడి
బైక్ మీద తన బట్టలు సర్దేసుకొని వాళ్ళ అమ్మ, నాన్న చెప్పారు. "అమ్మ నేను వెళ్తున్నానంటే" వాళ్ళ అమ్మ, నాన్నేమో హైదరాబాద్ అనుకున్నారు. "అమ్మ నేను తిరిగి వెళ్ళేది ఎక్కడికి" అనంటే, "నేను ఏజెన్సీ వెళ్తున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. ప్రభు సువార్త కోసం నేను వెళ్తున్నాను ఏజెన్సీ ప్రాంతాలన్నారు." ఒక యవనస్తుడు 20 సంవత్సరాల వయసు సునీల్ గారికి 2010లో 20 సంవత్సరాల వయసు కలిగిన ఒక యవనస్తుడు అడవి అరణ్య ప్రాంతాలకి దేవుని సువార్త నిమిత్తం వెళ్ళిపోయాడండి ఆయన అక్కడికి. వెళ్ళిన తర్వాత సంఘమంతా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. చూడంగానే ఆశ్చర్యమేసింది. ఆయన చూడగానే "నువ్వెవరు బాబు" అంటే, "నేను పలానా గోపాలరావు గారి మనవడినంటే", "మాకు తెలుసు బాబు నువ్వొస్తావన్న సంగతి" అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆయన్ని దగ్గరికి తీసుకొని చాలా ఏడ్చారు. చాలా ఆహ్, చాలా కన్నీరు కార్చారు. అట్లా జరిగిన తర్వాత ఆళ్ళందరూ ఆయన్ని ప్రేమించడం ఎంత ప్రేమిస్తారంటే ప్రాణమే ఇచ్చేసేంత ప్రేమ వాళ్ళది. ఆ ట్రైబల్ ఏజెన్సీలో. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇంకక్కడికి వెళ్లారు. సువార్తని ప్రకటిస్తున్నారు. అయితే 10 సంఘాల పైన కట్టారు కదండీ! అందులో కొంతమంది తీసేసుకున్నారు. కానీ ఒక 4, 5, 6 సంఘాలే సునీల్ గారు చూసుకున్నారు. చూస్తుండగా ఆయనకి వయసు 25 సంవత్సరాలొచ్చినాయి. అప్పుడు దేవుని కృప ఆయన దర్శనంలో కూడా చూసారు. అనుకోకుండా దేవుడు మా ఇద్దరికీ పరిశుద్ధ వివాహం నిశ్చయించారు. అప్పుడు నేను కాకినాడలో ఉన్నాను. నా పెళ్ళైన 20 రోజులు, 15 రోజులవుతుంది. అప్పుడు సునీల్ గారు, "సుమ బట్టలు సదురుకో ఏజెన్సీ వెళ్ళిపోవాలన్నారు." అప్పుడు మా అత్తయ్య గారొచ్చి, "అదేంటి నాన్న అప్పుడే ఎందుకు నాన్న? కనీసం పెళ్ళయ్యి 3 నెలలు గూడా అవ్వట్లేదు కదా!" అని చెప్తే, "లేదమ్మా నేను సుమన్ ఏజెన్సీ పరిచర్య నిమిత్తం తీసుకొని వెళ్ళిపోవాలి" అని చెప్పి నన్ను ఏజెన్సీ తీసుకెళ్తున్నారు. వాస్తవానికి నేను పుట్టింది పల్లెటూరు అయినప్పటికీ పెరిగిందంతా సిటీ కల్చర్. నాకు జ్ఞానం వచ్చిన తర్వాత కొండలు, కొండ జాతి వాళ్ళు ఏమీ నాకు తెలీదసల. చాలా గారంగా పెంచాడు నాన్న. ఏమీ లోటు లేకుండా పెంచాడు. అయితే ఆ ఏజెన్సీలోకి వెళ్ళాను. వెళ్తుండగా నాకు చాలా భయమేసింది. అక్కడ ప్రాంతాలు, ఆ ఏరియా ఇప్పటికి పందిరిమావిడ అంటే చాలా మందికి భయమేస్తది. ఎందుకంటే దగ్గరగా ఉంటాయి చెట్లు, చాలా గుబురుగా ఉంటాయి. చాలా భయంకరంగా ఉంటదండి అక్కడ పరిస్థితులు. అట్లా అయితే నేను అడుగుతున్నాను, "ఏవండీ ఇంకెంత దూరం" అంటే, "వచ్చేసాం సుమ" అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే అట్లా మాట్లాడుతుండగా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత "ఇదండి మన ఇల్లని" అని చెప్తే ఎర్రంరెడ్డిపాలెం అనే ప్రాంతం దగ్గరికి బైక్ తీసుకొచ్చి ఆపారు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి వచ్చి చూస్తున్నాను. అప్పుడు ఆయన అంటున్నారు, "ఎందుకు సుమ ఇలా చూస్తున్నావు" అంటే, అప్పుడు ఆయనతో చెప్పాను, "ఏవండీ నా వివాహం కాకముందు దేవుడు చూపించిన దర్శనం ఇల్లు ఇదేనండి. మా ఇల్లు ఇప్పటికి చాలా పెద్ద తాటేకిల్లు. నాకు దేవుడు చూపించింది చాలా పెద్ద తాటేకిల్లు. ఆ ఇంటి చుట్టూరు కొండలే ఉన్నాయి. మరేమీ కనిపించట్ల. నాకు చాలా సంతోషమేసింది. నా యవ్వన వయసులో ఉన్నప్పుడు చూపించిన దర్శనం నా ప్రభు నా పట్ల నెరవేర్చారు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రభు ఆ కృపనిచ్చారు. చాలా సంతోషమేసింది. ఆ ఇల్లుని చూడంగా చాలా పెద్ద ఇల్లు. చాలా పెద్ద తాటేకిల్లు. చాలా ఆనందం ఆ ఇల్లుని చూడంగానే. ఆ ఇంట్లోకి వెళ్ళంగానే అప్పుడు సునీల్ గారు నాతో ఇలాగ ప్రమాణం చేయమన్నారు. నేను చేయమంటే సరే చేస్తానని చెప్పాను. ఆయనేమన్నారంటే, "సుమ ఎన్ని పరిస్థితులొచ్చినా ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళొద్దంటే" ఆయనతో చెప్పాను. "ప్రమాణం చేస్తానండి. ఈ ప్రాంతాన్ని నేను వదిలేసి వెళ్ళనని." ఇంకో ప్రశ్న అడిగారు. అసలా నా యొక్క ఆలోచన ఏంటంటే, ప్రభు కోసం చనిపోతే హతసాక్షి అవ్వాలని నా కోరిక. నా కోరిక ఎప్పటినుంచంటే అది, మా నాన్నగారు ఎప్పుడైతే మారిపోయారో అప్పటి నుంచి నా కోరిక మరెక్కువైపోయింది. దేవుని కోసం చనిపోతే హతసాక్షి అయిపోవాలయ్యా! లేతే నా మరణం అనేక మందిని ప్రభావితం చేయాలి తండ్రి అని నాకెప్పుడు అట్లా ఉంటూ ఉండేది. అయితే నేను అలా అంటుండగానే నేను అనుకున్నాను అప్పుడే అంతకుముందు, కానీ సునీల్ గారు అన్నారు, "సుమ ఈ ఏరియాలో దేవుని కోసం వీలైతే హతసాక్షులయిపోవాలి. నీకిష్టమేనా?" అని చెప్పి ప్రమాణం చెయి అని చెప్పి ఇలా పెట్టారు. నేను చెప్పాను, "నాకిష్టమేనండి." కానీ నాకు చాలా సంతోషమేసింది. నేను ఎలాంటి ఆలోచనతో ఉన్నానో అలా అలాంటి ఆలోచన కలిగిన భర్తనే దేవుడు నాకిచ్చాడని చాలా సంతోషించాను. చాలా ఆనందించాను. ఇట్లా గడుస్తుండగా మా నాన్నగారు వచ్చారు ఆ ప్రాంతానికి. ఆ ప్రాంతానికొచ్చి చూసారు. చూసిన తర్వాత ఆ అడవి ప్రాంతం అయన్నీ చూసి భయపడిపోయారు. ఏడ్చారు. "అమ్మ నా కూతురిని అడవిలో ఇచ్చేసాను" అని చెప్పి. ఎందుకంటే ఫోను సిగ్నల్స్ ఉండవు. మినరల్ వాటర్ తెచ్చుకోవాలన్నా ఇప్పటికి కూడా 30 కిలోమీటర్లు, వేరే సైడేమో 20 కిలోమీటర్లు తప్పకుండా వాటర్ తెచ్చుకోవాలంటే అట్లా వెళ్ళాలండి తప్పనిసరిగా. ఏ సదుపాయాలుండవు. ఒక సూది గూడా దొరకదక్కడ. అయి తెచ్చుకోవాలన్నా ఆ విధంగా ఉంటదనమాట. అయితే అట్లా వెళ్తుండగా ఈలోపు జరిగిందేటంటే మా నాన్నగారొచ్చారు, చూసారు. సడెన్‌గా మాకొక చిన్న కారు కొనిచ్చారు. "బైక్ మీద తిరగొద్దు బాబు, కారు మీద వెళ్ళండి" అని చెప్పి కారుని కొనిచ్చారు శాంత్రో కారు.
అయితే మా నాన్నగారు ఒక లారీ తీసుకున్నారు. లారీ మీద మా నాన్నగారు ఒక డ్రైవర్‌ని పెట్టి తిరుగుతూ ఉండేవారమండి. తిరుగుతూ ఉండగా ఇలా వెళుతుండగా మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఒకప్పుడు నేను అనుకున్న ఇలాంటి తండ్రి చచ్చిపోతే బావుండు అనుకున్నా. ఎందుకంటే మారలేనప్పుడు. అలా చూస్తుండగా మా నాన్నగారు చాలా దేవునికి దగ్గరైపోయారు. చాలా సార్లు చెప్పాను. మా నాన్నగారికి ఈ పాట బాగా ఇష్టం. ఎవరూ లేక ఒంటరినై అనాథగా మిగిలాను రావా యేసయ్య నువ్వు రావా యేసయ్య అనే పాట అస్తమానం పాడుకుంటూ ఉండేవారు. ఒకసారి నాకు ఫోను చేసి అన్నారు, "అమ్మా నేను నీ పరిచర్య చేయడానికి వచ్చేస్తానమ్మా. నేను గూడా నీ దగ్గరుండి పరిచర్య చేస్తానంటే" నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఏంటి మా నాన్నేనా అని చెప్పి చాలా సంతోషం అనిపించింది. యేసయ్య నీకు స్తోత్రం. నిజంగా ప్రార్థన వృధా కాలేదు. నా తండ్రిని మార్చు ప్రభు మారుమనసు ఇవ్వన్నాను. కానీ మీరైతే సేవే చేయాలి అనే ఆలోచనలోకి తీసుకెళ్ళిపోయారు తండ్రి అని చెప్పి నేను చాలా సంతోషించాను. ఇలా జరుగుతుండగా మా నాన్న అంటే చాలా చాలా ఇష్టం నాకు. అయితే ఓ రోజు మా నాన్నగా నే మా మా సేవ పరిచర్య ఇలా ముందుకు వెళ్ళిపోతుంది. అయితే మా నాన్నగారు లారీలో వెళ్తున్నారు. ఒకరోజు మహబూబ్ నగర్, తొర్రూరు అనే ప్రాంతం దగ్గర లారీ ఆగిపోయింది. ఆ లారీ ఆగిపోయిందని పక్కన పెట్టేసి దానికి సంబంధించిన పార్ట్స్ తీసుకొని నాన్నొచ్చేస్తున్నారు. వచ్చేస్తంటే అవి తీసుకొని వచ్చేస్తున్నారు. అయితే బొలొరో వ్యాన్‌లో ఎక్కారండి నాన్న. ఆ బొలొరో వ్యాన్‌లో ట్రాక్టర్ సామాను, ఇంకా బరువైన సామాను చాలా ఉన్నాయి. అవన్నీ పెట్టుకున్నారు. నాన్న డిక్కీలో పడుకున్నారు బయట. పడుకుంటే వ్యాను ఆ రోజు నైట్ 90, 80 స్పీడ్‌లో వెళ్తుంది. అయితే అది అర్ధరాత్రి. సడెన్‌గా డ్రైవరు చిన్న రాయి ఎక్కిచ్చేసాడు పైకి. ఎక్కేసరికి సడెన్‌గా ఆ వ్యాన్ 2 పల్టీలు కొట్టేసింది. కొట్టేసరికి వ్యాన్‌లో కూర్చున్న ఆ డ్రైవరు పక్కకు పడిపోయి పారిపోయాడు. ఎదర కూర్చున్న ఇంకొక అబ్బాయి కాలు ఇంజిన్‌లోకి వెళ్ళిపోయి కాలు ఇరిగిపోయింది. అయితే వెనకాల కూర్చున్న మా నాన్నగారైతే సడెన్‌గా ఒక్కసారిగా బోర్లా పడిపోయారు. మా నాన్న పడతంతోనే బోర్లా పడిపోంగానే ఆ బరువైన సామాను నాన్న తల మీద పడిపోయి, నాన్న తల చితికిపోయి, చిన్న మెదడు గూడా చితికిపోయి స్పాట్‌లో నాన్న అక్కడికక్కడ చనిపోయారు. ఈ విషయం నాకు తెలిసినప్పుడు నేనప్పుడు 6 నెలల ప్రెగ్నెంట్. నాన్నకి ఆ విషయం తెలుసు. నాన్న నా దగ్గరికొస్తాడని చెప్పి నాన్న కోసం ఎదురు చూస్తున్నాను. కానీ సడెన్‌గా నా దగ్గరికి తీసుకొచ్చి చెప్పిన న్యూసు మీ నాన్నగారు చనిపోయారని చెప్పారు. నాకేం చేయాలో అర్థం కాలా. ఎందుకంటే ఏజెన్సీలో నాకు సహాయం, సపోర్ట్ ఎవరు లేరు. నాన్న ఉంటానని చెప్పారు. కానీ నాన్న చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ విషయం నాకు తెలిసింది. అమ్మ మేమెళ్ళాము. విజయవాడ తీసుకొచ్చేసారు నాన్న బాడీని. తెలంగాణోళ్ళు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పెట్టారండి. చనిపోయినప్పుడు నాన్న బాడీని తీసుకెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ దగ్గర బురదగుంటలో పడేశారు. బురదగుంట పక్కన. అది చూస్తున్న మా అన్నయ్య తట్టుకోలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎలా ఉన్నామో కూడా మాకు తెలీదు. నా కడుపంతా బిగిసిపోయి అసలు లోపల బేబీ తిరుగుతుందో లేదో సందర్భాలు నేను చాలా, చాలా వేదనకి మేము గురి చెందాం అప్పుడు. నాన్నగారు చనిపోవడంతోనే పూర్తిగా కుంగిపోయినంత అంతగా అయిపోయింది. 3 నెలలకి అట్లా నాన్నగారు చనిపోయి చాలా రోజులయిపోయిందింకా. ఒక 3 నెలలు గడిచిపోయినియి. అమ్మతో నేను చెప్పాను, "అమ్మ నన్ను ఏజెన్సీ పంపించండి. ఇక్కడ నేను ఉండలేకపోతున్నానని" చెప్తే నన్ను ఏజెన్సీ పంపించేశారు. అయితే ఏజెన్సీ వెళ్ళిపోయానండి. మా ఇల్లు తాటేకిల్లు. పడుకోవడానికి కొంచెం సదుపాయంగా ఉండదు. కొంచెం కష్టంగా ఉంటది ఆ ఇల్లు. అయితే సునీల్ గారు చర్చిలో ఒక చిన్న మంచం వేస్తే, ఆ మంచం మీద నేను పడుకొనున్నాను. పడుకొని ఉంటుండగా చూస్తుండగా నాకు నెలలు నిండిపోయినియి. అమ్మ అన్నారు, "బాబు సుమకి 9వ నెల వచ్చేసింది బాబు. అయితే మమ్మల్ని తీసుకెళ్ళి కొవ్వూరులో దించేయండి బాబు" అనంటే, "సరే అత్తయ్య బట్టలు సదిరేయండి" అన్నారు. ఆ రాత్రి మా అమ్మ బట్టలు సదిరేశారు. తెల్లవారుతు తెల్లవారు తెల్లవారితే ఎళ్ళిపోవచ్చు అనుకున్నాం. అయితే నైట్ మిడ్‌నైట్‌లో 2కి నేను లెగిసానండి. లెగిసి వాష్‌రూమ్‌కెళ్ళాను. ఎళ్లి వచ్చి మంచం మీద పడుకున్నాను. ఏం జరిగిందో నాకు తెలీదు. సడెన్‌గా ఫిట్స్ వచ్చేసింది. అందులో గురకవాతం, అందులో మోషన్ అయిపోయింది. అయిపోయేసరికి సునీల్ గారు అమ్మ కాళ్ళు, చేతులు పట్టుకొని ఆహ్, ఆ కారులో ఎక్కించి బయట రంపచోడవరం హాస్పిటల్‌కి తీసుకెళ్లారు గవర్నమెంట్ హాస్పిటల్‌కి. వాళ్ళు చూడంగానే ఈ అమ్మాయి పరిస్థితి కొంచెం కష్టంగా ఉంది. రాజమండ్రి తీసుకెళ్ళిపోండి అని అంబులెన్స్‌లో వాళ్ళే పంపించారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా చూసి ఈ అమ్మాయి బీపీ కంట్రోల్ అవ్వట్లేదండి. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోండి అంటే, ఆ రాత్రి నన్ను అలాగే తిప్పుతూనే ఉన్నారు. కాకినాడ వెళ్ళిపోయాం. కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత అసల అందులోంచి నేను దిగలేదు ఇంకా అంబులెన్స్‌లోంచి. వెంటనే డాక్టర్ గారు చూసి, "ఏంటి" అనంటే, "ఇది పరిస్థితి అంటే తీసుకెళ్ళిపోండి. బతకడం చాలా కష్టం" అనని చెప్పారు. ఆ సందర్భంలో సునీల్ గారు, "అమ్మ" ఆ డాక్టర్ గారి కాళ్ళు అలా పట్టుకొని, "ప్లీజ్ డాక్టర్ నా కూతురికి 2 గంటల నుంచి పిడుస్తో కొట్టుకుంటూనే ఉంటుంది. హాస్పిటల్ మీద తిప్పుకుంటూనే ఇక్కడికొచ్చాను డాక్టర్. దయచేసి జాయిన్ చేసుకోండి" అంటే, వాళ్ళేమీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఈలోపు మామయ్య వచ్చి రికమెండేషన్ చేసి జాయిన్ చేశారు.
సునీల్ గారిని పిలిచి సైన్ చేయమన్నారు. తల్లైనా బతికిద్ది, బిడ్డైనా బతికిద్ది. ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోతారని. సాయంత్రం నార్మల్ డెలివరీకి నన్ను పంపించారండి. అయితే నాకు నార్మల్ డెలివరీ అయింది. లోపల పాప చనిపోయి పుట్టి బయటకొచ్చిందండి. పాప పుట్టింది. 3 కేజీలు పుట్టింది. పాప చనిపోయింది. తీసి పాపని సునీల్ గారి చేతులకిచ్చారు. నేను పాపనైతే చూడలేదు. అట్లా జరుగుతుండగా చూస్తుండగానే 3 నెలలు గడిచిపోయినియి. నేను మళ్ళీ ఏజెన్సీ వెళ్ళిపోయాను. అయితే 2019లో మళ్ళీ నేను ప్రెగ్నెంట్‌తో ఉన్నాను. సునీల్ గారన్నారు, "ఈసారి ఎళ్ళిపో సుమా అత్తయ్య దగ్గరికి వెళ్ళిపో. నువ్విక్కడొద్దమ్మా" అనంటే, మూడో నెలలోనే నేను కొవ్వూరొచ్చేసానండి. అన్నయ్య నానలేకపోయినా నన్ను ఒక గాజు బొమ్మలాగే చూసాడు అన్నయ్య. వదిన గూడా ఉంది. అన్నయ్యకి పెళ్లయిపోయింది. అయితే ఇట్లా చూస్తుండగా నాకు నెలలు నిండిపోయినియి. 2020 మార్చ్ 5 తారీఖు నాకు డెలివరీ డేట్ ఇచ్చారండి. అయితే సునీల్ గారు ఆరాధనలు చేసుకొని నా దగ్గరికొచ్చారు. ఆయనతో చెప్తున్నాను, "ఏవండీ కడుపంతా నొప్పొచ్చేస్తుంది. ఆపరేషన్ చేసి బేబీని తీయమనని చెప్తానండి" అనంటే, అప్పుడు ఆయన నాతో అన్నారు, సరే సుమ రేపే తీసుకెళ్ళిపోతానని చెప్పి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగా, అలా జరుగుతుండగా ఈలోపు నేను ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా అప్పుడే నాకు తెల్లవారుతుందనగా మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. నొప్పులు స్టార్ట్ అయ్యేసరికి కార్‌లో ఎక్కించుకున్నారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. డాక్టర్‌ని చూపిస్తే ఆవిడన్నారు, "ఏం తెలియట్లేదండి. బయట స్కానింగ్ సెంటర్‌కి తీసుకెళ్ళండి" అన్నారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు. "ఏమైందండి?" అని నేను అడుగుతుంటే, ఆయన నాకేం చెప్పట్లేదు చెప్పండంటే, "లోపల బేబీ కదలికలు లేవంట సుమ ప్రేర్ చేసుకుంటున్నారు." ఆ టెన్షన్‌లో నేను ఉంటూనే ఉన్నాను. ఇప్పటికీ ఆ సందర్భాలు నేను మర్చిపోలేను. తొమ్మిదో నెల అయ్యేసరికి నెలలొచ్చేస్తున్నాయి అనగా నాకు భయం. కానీ ఏం జరుగుద్దని. ఆ పరిస్థితుల్లో ఆళ్ళలా చెప్పంగానే నా కాళ్ళు చేతులు ఆడలేదు. డాక్టరమ్మ దగ్గరికి వెళ్ళాం రిపోర్ట్స్ ఇచ్చాం. వెంటనే డాక్టరమ్మ గారు రిపోర్ట్స్‌తో చూసి మొత్తం చూసేసి, "సారీ సునీల్ గారు లోపల బేబీ చనిపోయిందండి. పెద్ద ఆపరేషన్ తీయాలి" అని చెప్పారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సునీల్ గారి వైపు చూస్తున్నాను. అప్పటికే నాన్న చనిపోయి కొన్ని రోజులవుతుందంతే. అయితే ఒక బెడ్ మీద నన్ను పడుకోబెట్టారు. సునీల్ గారు నా దగ్గరికొచ్చారు. సుమ అస్సలు ఏడవద్దంటే, అప్పుడు దేవుడు నాకు ఒక వ్యక్తిని గుర్తు చేస్తున్నారు యోబుని. నా ప్రియకుమారుడైన యోబుని చూడు. 10 మంది పిల్లలు ఒకసారి చనిపోయారు. నీకు గ్యాప్ వచ్చింది కదా! అని ఒక స్వరం నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. వెంటనే ఆ మాట సునీల్ గారికి చెప్పాను. మేము ఆ విషయం మాట్లాడుకుంటూనున్నాం. సాయంత్రం నన్ను డెలివరీ రూమ్‌కి తీసుకెళ్లారు. పెద్ద ఆపరేషన్ చేశారు. బాబు పుట్టాడండి. అయితే వాడు లోపల పేగులు హార్ట్‌కి ముడేసుకోవడం వల్ల ఊపిరాడక చనిపోయారని చెప్పారు. అలా తెలిసిన తర్వాత అలా జరిగిన తర్వాత ఇంకా హాస్పిటల్‌లో 9 రోజులున్నాను. ఉన్న తర్వాత కుట్లన్నీ తీసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ గూడా అమ్మ దగ్గరికొచ్చాక 3 నెలలు ఉన్న తర్వాత మళ్ళీ నన్ను ఏజెన్సీ తీసుకువెళ్ళిపోయారు. బాబు చనిపోయి 3 నెలలవుతుంది. ఆగస్ట్ నెలలో నేను సునీల్ గారి దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత రోజులు గడుస్తుండగా ఆయన నాతో అన్నారు, "సుమా అక్టోబర్ మీటింగ్స్ వస్తున్నాయి. సభలు పెట్టాలి. మీ అన్నయోళ్ళొస్తారు, వీళ్ళొస్తారని నాకు చెప్తున్నారు." సరేనండి అన్నా. ఎందుకు జనరేటర్ అంటే మాకు సభలు పెడదామని చెప్పారండి. అయితే జనరేటర్ ఒకటి పాడైపోయింది. ఎందుకనంటే మాకు కరెంట్ పోతే రాదండి. 5 రోజులు మొన్నైతే 5 రోజులు కరెంట్ లేకుండానే అలా ఉండిపోయాం ఆ అడవిలో. అయితే అలాంటి పరిస్థితులు అయితే ఈలోపు సునీల్ గారు హ్మ్. ఏం చేశారంటే, ఈలోపు జనరేటర్ పాడైపోయి సుమ తీసుకొని వెళ్తాననన్నారు. ఆ జనరేటర్ కూడా మాకు మా సంఘంలో ఇద్దరు విశ్వాసులు 2,50,000 పెట్టి ఆ జనరేటర్ కొనిచ్చారండి సంఘానికి. అది పెట్టవలసిన ప్లేస్‌లో పెట్టని కారణాన లోపల వైరింగ్ అంతా కాలిపోయింది. కాలిపోయేసరికి సునీల్ గారు నాతో అన్నారు, "సుమ తొందరగా బాగు చేయించి తీసుకొస్తాను." సరే అని చెప్పాను. 2020 సెప్టెంబర్ 7 తారీఖున రాత్రి కరెంట్ పోయింది. కూర్చొని క్యాండిల్ పెట్టుకొని ఇద్దరం భోంచేస్తున్నాము. సుమ ఒక మాట చెప్తావా అన్నారు. ఏంటండి అంటే, "నువ్వు ఫస్ట్‌లో నాతో ప్రమాణం చేసావు గుర్తుందా?" అని ఆ ప్రమాణాలు గుర్తు చేస్తున్నారు. "ఇప్పుడెందుకండి ఆ విషయాలు చెప్తున్నారంటే" "ఏమోనమ్మా నాకు నీకు చెప్పాలనిపిస్తుందన్నారు." అయితే అట్లా మాట్లాడుతూనే, "సుమ ఎవరున్నా లేకపోయినా ఊరిని, సంఘాన్ని వదిలేసి ఎళ్ళక" అని చెప్తున్నారు ఆ విషయాలు. ఎప్పటికీ నా లైఫ్‌లో ఆ విషయాలు నేను మర్చిపోలేను. అయితే ఇట్లా జరుగుతుండగా సునీల్ గారు పడుకున్నాం. ఆ రోజు రాత్రి చర్చ్‌లో పడుకున్నాం. నాకన్నా ముందుగా లెగిసారు. లెగిసి కాఫీ పెట్టమన్నారు. లేసిచ్చి కాఫీ పెట్టిచ్చాను ఆయనకి. కాఫీ పెట్టిన తర్వాత తాగారు. జనరేటర్‌కి డాక్టర్ బాడీకి జనరేటర్ తగిలిచ్చి సంఘంలో ఇద్దరు అబ్బాయిలని తీసుకొని బయలుదేరి వెళ్తున్నారు. అప్పుడు నేను అడిగాను, "ఏవండీ భోజనానికి వచ్చేస్తారంటే" "వచ్చేస్తాను సుమా" అని చెప్పారు.
మా ఊరు నుంచి 70 కిలోమీటర్లు. జనరేటర్‌ని పెట్టేసి ట్రాక్టర్ ఏసుకొని వచ్చేస్తున్నారు. ఈలోపు నేను భోజనం ఇంటికాడ ప్రిపేర్ చేస్తున్నాను. 1:30, 2 అయిపోయింది. 2:30 అయిపోయింది. ఇంకా ఆయన రావట్లేదు. ఫోన్ సిగ్నల్స్ లేవు. ఫోన్ లేదు నా దగ్గర. కొండెక్కి చేద్దామన్నా కూడా నా దగ్గర ఫోన్ లేదండి. ఎందుకంటే కొండెక్కి ఒక 7 అంతస్తులు కొండెక్కితే సిగ్నల్ పడిద్ది. కనీసం నా దగ్గర ఫోన్ కూడా లేదు. ఆయన కోసం మెట్ల మీద కూర్చొని ఎదురు చూస్తున్నాను. చూస్తుండగా ఈలోపు అప్పుడే ఇంట్లోకి వెళ్ళాను. ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత బైక్ మీద రాగానే అమ్మగారు, అమ్మగారు అని పిలిచారు. ఏంటని బయటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అమ్మగారు, "మరే సునీలయ్య గారు వస్తున్న ట్రాక్టరు లోయలో పడిపోయిందంట అమ్మగారు" అని చెప్పారు. చెప్పంగానే, "ఎవరయ్యా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు" అని అంటే, "నేనెవరో మీకు తెలీదు అమ్మగారు. కానీ సునీలయ్య గారు మన ఊరు చివరిలో 10 కిలోమీటర్లో ఒక లోయలో పడిపోయిందండి ట్రాక్టరు. సునీల్ గారు కనపడట్లేదండి. ఇద్దరు అబ్బాయిలు బయట కూర్చొని ఏడుతున్నారని చెప్పారు." ఒక్కసారిగా నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లే. అక్కడ నా అన్న వాళ్ళు నాకెవరూ లేరు. ఒక్కసారిగా నేను సడన్‌గా రోడ్డు మీదకొచ్చేసాను. ఒక ఆటో ఎళ్తుంది. "అన్న ప్లీజ్ అన్న పలానా చోట యాక్సిడెంట్ అయిందంట నన్ను ఎక్కించుకోరా" అనంటే వాళ్ళు నన్ను ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్న తర్వాత ఎదరికి తీసుకెళ్లారు. ఎదరికి తీసుకెళ్ళిన తర్వాత మా సంఘంలో కృపన్న అని చెప్పి అన్న వచ్చారండి. అన్న వచ్చినప్పుడు అన్న అప్పటికే పిచ్చోడిలాగా అయిపోయాడు. అన్న వైపు చూసి, "అన్న ఏం జరిగిందన్న? ఆయన బానే ఉన్నారు కదా! చెప్పన్నా" అనని అడుగుతున్నాను. అన్నయ్యని ప్రశ్నిస్తున్నాను. "ప్లీజ్ అన్న చెప్పండి. నాకెవరు లేరన్నా" అనని చెప్పి నేను అన్నయ్యని అడుగుతూనే ఉన్నాను. అడుగుతుంటే ఈలోపు అన్నయ్య చూసి వెంటనే, "ఇంక అయ్యగారు లేరు అమ్మగారు" అని చెప్పారు. చెప్పంగానే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అప్పటికి నా పెళ్ళయ్యి ఐదో సంవత్సరం. 5 వచ్చింది. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడాలో నాకు చేత కావట్లేదు. అయితే అన్న నన్ను తీసుకెళ్ళనంటే ఆటోలో నన్ను అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్లి చూసానండి. చాలామంది ప్రజలున్నారు. సునీల్ గారు కనపడట్లేదు. కొంచెం నేను ఎదరికెళ్ళాను. వెళ్ళిపోయేసరికి ట్రాక్టర్ కింద సునీల్ గారి చెయ్యి ఒక్కటి కనపడుతుందండి. నాకేం చేయాలో అర్థం కాలే. "అన్న ప్లీజ్ అన్న దండం పెడతానన్న. ట్రాక్టర్ కింద ఆయన తీయండి అన్న. ఆయన బతికే ఉంటాడన్న ప్లీజ్ అన్న. ట్రాక్టర్ కింద నుంచి లాగండి అన్న" అని చెప్పి నేను అడుగుతూనే ఉన్నాను గానీ, 50 మంది కర్రలు పెట్టి లేపావమ్మా. బాడీని కిందకి తీయలేకపోతున్నాం అని చెప్పారు. నాకేం చెప్పాలో అర్థం కావట్లే. అలా ఉండిపోయాను. నా అన్న వాళ్ళు నాకక్కడ ఎవరు లేరు. ఆ ట్రాక్టర్ దగ్గర నిలబడిపోయి ఉన్నాను. ఈలోపు ప్రొక్లేన్ వచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకి ఆ బాడీ పడిపోతే, మధ్యాహ్నం 3 గంటలకి పడిపోయిన బాడీని అర్ధరాత్రి 2 గంటలకు తీశారండి. ఆ బాడీని బయటికి. అలా తీసిన తర్వాత సునీల్ గారి బాడీని పోస్ట్‌మార్టంకి పంపించారు. అయితే నాకొక టెన్షన్. ఏంటి అనంటే, అమ్మ అప్పటికే నా ఇద్దరు పిల్లలు నాన్న చనిపోయాడని మానసికంగా కృంగిపోయారు. ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. హాస్పిటల్‌కెళ్ళి చూపిస్తే, "మీ అమ్మకి సడెన్‌గా ఏమన్నా నువ్వు చెప్తే మీ అమ్మ పిచ్చిదయిపోద్దండి" అని చెప్పారు. యేసయ్య నాకుంది ఇంక అమ్మ ఒక్కటే. ఈ విషయం నేనెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు తండ్రి అని చెప్పి నేను ఆ విషయం ఏం చెప్పాలో నాకు అర్థం కాక అప్పుడే అమ్మొచ్చేసారు నా దగ్గరికి. అమ్మ నేను చూసాను. అమ్మ రావడంతోనే నా మీద పడిపోయారు. పడగానే నేను అమ్మతో చెప్పాను, "అమ్మ ఏం కాదమ్మా. సునీల్ గారు దేవుడి రాజ్యంలో ఉన్నారు. తర్వాత పని మనమే చేయాలమ్మా" అనని అమ్మతో చెప్తున్నానే గాని ధైర్యం సరిపోవట్లేదు నాకు కూడా. కానీ సునీల్ గారిని పోస్ట్‌మార్టంకి పంపించి మేము ఎర్రంరెడ్డిపాలెం ఇంటికొచ్చాము. వచ్చిన తర్వాత అప్పటికే నా మేనమామలు, మేనత్తలు అందరూ వచ్చేసారు. అమ్మ ఏమో గోడకి ఆనుకుపోయి పిచ్చిదానిలా ఉండిపోయింది. ఏమీ మాట్లాడతలేదు. అప్పుడు నా మేనత్తొచ్చేసి, "లక్ష్మి నీకు మైండ్ ఉందా? నువ్వే విధవరాలు అంటే నీ కూతుర్ని ఎందుకు చిన్న వయసులో విధవరాలు చేసేశారు" అని చెప్పి అంటం మొదలెట్టారు. "ఈ అడవేంటి, అడవి ప్రజలేంటి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ దాన్ని ఉంచొద్దు, బట్టలు సదిరండి" అని చెప్పి అంటున్నారు. అంటుండగా ఈలోపు సునీల్ గారి యొక్క బాడీ రానే వచ్చేసింది. బాడీ రాంగానే ఈలోపు అక్కడ పడుకోబెట్టారండి. అయితే నేను వెళ్ళాను. జాన్ వేస్‌ల అన్నొచ్చారు. జాన్ వేస్‌ల అన్న అంటే, "నీ కృప లేని క్షణం.
నీ దయలేని క్షణం నేను ఊహించలేను యేసయ్య అని పాట రాసిన రచయిత గుండుగోలు జాన్ వెస్లీ అండి. మాకు చాలా దగ్గరగా ఉంటారు అన్న. అయితే ఆ పరిస్థితుల్లో నేను అన్నయ్య నా దగ్గరకొచ్చి నిలబడ్డారు. ఒక్కసారిగా ఈలోపు కొంతమంది మాటలంటూ మొదలెట్టారు. ఈయనేదో పాపం చేసుంటాడండి. అందుకే అలా చచ్చిపోయాడు. ఈయనేదో ఘోరంగా పాపం చేసుంటాడండి. అందుకే ఆళ్ళ పిల్లలిద్దరూ చచ్చిపోయారు అంటూ మొదలెట్టారు. ఏం చెప్పాలో నాకర్థం కావట్లేదు. నా భర్త కోసం యేసయ్య ఆయన పరిశుద్ధుడయ్యా! ఆయన ఏ పాపం చేయలేదు తండ్రి. ఈ మాటలు మరింతగా నన్ను కృంగతీసేస్తున్నాయి. నాయనా నన్నొదలొద్దు తండ్రి అని చెప్పి నేను దేవుడి దగ్గర ఏడుస్తూనే ఉన్నాను. అయితే ఈలోపు అన్నయ్య మైక్ తీసుకున్నారు. సునీల్ అన్న వెస్లన్న మైక్ తీసుకొని మాట్లాడుతున్నారు. అన్న గూడా విన్నాడు ఆ మాటలు. ఇక్కడ నన్ను క్షమించండి ఈ మాట మాట్లాడుతున్నందుకు. సునీల్ గారు తన భార్యకి ఏమన్నా కొనుక్కురావడానికి వెళ్లారా? ఏమన్నా తీసుకురావడానికి వెళ్లారా? ఘోరంగా చచ్చిపోయారని అంటున్నారు చాలామంది ఇక్కడ. ఒక మాటతో చెప్పాలంటే విశ్వాసులు చేయవలసిన పని దైవజనుడే భుజాల మీద యేసుకొని వస్తుండగా దేవుడి కోసం హతసాక్షి అయిపోయాడు సునీల్ గారని చెప్పాడు. నాకు చాలా సంతోషమేసింది. ఆయన మొదట నాతో పలికిన మాటలు గుర్తొచ్చినియి. నేను హతసాక్షి అయిపోవాలి అని. కానీ ఒకటే అనుకున్నా నాకన్నా ముందుగా మీరే హతసాక్షి అయిపోయారా అని. అట్లా జరుగుతుండగా ప్రభు స్వరం నాతో మాట్లాడుతుంది. అది మరెవరికీ ఇనపడట్లేదు అనిపిచ్చింది నాకు. నువ్వే నా దైవజనుడు సునీల్ నా రాజ్యానికొచ్చేసాడు. తర్వాత సేవ నువ్వే చెయ్యాలి. నువ్వు చేస్తావా అని చెప్పి ప్రభు స్వరం నాతో మాట్లాడుతుంటే అందరూ నా వైపు చూస్తున్నారు. కానీ నాకు అనిపిచ్చింది ఇది ఎవరికీ ఇనపడట్లేదా ఏంటి? నాకే వినపడుతుందేంటి? నాకు అరిసి చెప్పాలనిపిచ్చింది. యేసయ్య నేను చేస్తాను ఈ సేవ. నీ సేవ చేయడానికే నువ్వు నన్ను పుట్టించావు తండ్రి. నీ సేవ చేస్తాను తండ్రి. అది తప్ప వేరే ఆలోచన నాకు లేదయ్యా అని చెప్పి నేను అంటూనుంటూ ఈలోపు వెస్లన్న దగ్గర మైక్ తీసుకున్నాను. అన్న ఒక్క విషయం అన్న అంటే, "ఇప్పుడేం చెప్తావు సుమ ఇక్కడ బాడీ ఎదురుంగా వద్దమ్మా" అని అంటంటే, "లేదన్న ఇక్కడ నేను మాట్లాడాలన్నా" అని చెప్పి అప్పుడు నేను మైక్ తీసుకున్నానండి. మైక్ తీసుకున్న తర్వాత దేవుడే పలికించాడు ఆ మాట. ఇప్పటికి నేను చెప్పగలను. ప్రభు పలికించకపోతే, ప్రభు నిలబెట్టకపోతే అస్సలు నేను యోగ్యురాలిని కాను. అయితే ఈలోపు ప్రభు నాతో మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి నేను మాట్లాడిన మాట. సంఘం అంతా అక్కడే ఉన్నారు. బంధువులు, స్నేహితులు చాలా మంది అప్పటికే ఆ సంఘాన్ని దోచేసుకుందామని చూస్తున్నవారు. అప్పుడు మాట్లాడిన మాట, సునీల్ గారు ఎక్కడైతే చనిపోయారో, ఎక్కడ సమాధి చేయబడుతున్నారో, ప్రభు చిత్తమైతే, ప్రభుకిష్టమైతే నేను పెళ్లి చేసుకోకుండా ఎన్ని పరిస్థితులొచ్చినా ప్రభు కోసం నిలబడతాను. ఇదే ఏరియాలో దేవుని సేవ చేస్తాను. నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళందరూ నేను వేడుకున్నానక్కడ. అలా జరిగిన తర్వాత, ఆ పరిస్థితులు వెళ్ళిన తర్వాత ఈలోపు అందరూ ఎటువంటి వాళ్ళు వెళ్ళిపోయారండి. సునీల్ గారి బాడీని గూడా భూస్థాపితం చేశాము. అయిపోయింది. అన్నయ్య, వదిన, చెల్లి, అమ్మ ఉండిపోయారు. అందరూ వెళ్ళిపోయారు నన్నొదిలేసి. ఎవరు లేరు. ఆ సందర్భంలో నేను అసలు ఇంకా ఉండలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. కానీ మా అన్నయ్య నా ఎదురుంగా వచ్చి నిలబడ్డారు. సేవ చేయాలనే ఆలోచన తప్ప ఇంకోటేమి కలగట్లేదు నాకు. ఎలా చేయాలి? ఎలా నడిపించాలి? వంటగదిలో గరిటె తిప్పడం తప్ప ఏమి చెప్పడం రాదు నాకు. నిలబడడం చేత కాదు. నత్తిదాన్ని. ఒకటి చెప్తే ఒకటి చెప్తాను. యేసయ్య మర్చిపోతాను. నేనేం చేయగలను అని చెప్పి నేను ఏడుస్తుండగా మా అన్నయ్య నా ఎదురుంగా నిలబడ్డాడు. అన్నయ్య చేయి పట్టుకొని ఇలా అడిగాను. అన్నా మీ బావ దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. అన్న మీకిష్టమైతే నా కోసం ప్లీజ్ అన్న ఒక 2 నెలలన్నా, ఒక 3 నెలలు నాకు సాయం చేయరా ఈ ఏజెన్సీలో. ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా మీరే తీసుకెళ్ళాలన్నా ప్లీజ్ అన్న. నన్ను వదిలేసి వెళ్ళకండి అన్న ఇక్కడి నుంచి అని చెప్పి అన్నయ్యని పట్టుకొని నేను ఏడ్చాను. అప్పుడు అన్నయ్య, వదిన ఒకే మాట చెప్పారు. "మేమెక్కడికి ఎళ్ళమమ్మా. ఇక్కడే ఉండిపోతాము. అన్నీ వదిలేసి వచ్చేస్తాం." బావ చెప్పారు నాతో. "నాని ఇంటికి నువ్వే జ్యేష్ఠుడివి. నువ్వు దేవుని సేవ చేయాలని చెప్పారమ్మా." కానీ బావ దేవుడు ఆ విధంగా తీసుకెళ్ళి మమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తారని నేను ఊహించలేదు. నేనెక్కడికెళ్ళను నిన్ను వదిలేసి అని చెప్పి ఇప్పటికి అన్నయ్య, చెల్లికి మ్యారేజ్ అయిపోయిందండి. ఇప్పటికి గూడా అన్నయ్య అన్నయ్య, వదిన, అమ్మ నాతోనే కలిసి ఉంటున్నారు. ఇట్లా జరుగుతుండగా ఇంకా సేవా పరిచర్య అక్టోబర్ మీటింగ్స్‌లో పెట్టవలసిన సభలు నేను ఆపలేదు. అయితే ఆ 2 అక్టోబర్ మీటింగ్స్‌లో 25, 26, 27 తారీఖులు అక్టోబర్ మీటింగ్స్ పెట్టామండి. పెట్టిన తర్వాత నేనప్పుడే స్టేజ్ ఎక్కాను. అసలు మాట్లాడ చేతకాట్ల మైక్ వణికిపోతుంది.
కానీ దేవుడు చాలా శక్తినిచ్చాడు. అయితే రెండో రోజు నన్ను జాన్ వెస్లీ అన్నయ్యోళ్ళ నాన్నగారు, యోహాన్ నాన్నగారు నన్ను అప్పుడే ఇజ్రాయెల్ ఎళ్ళొచ్చి తీసుకొచ్చిన తైలంతో నన్ను సేవకురాలిగా అభిషేకించారు. తిను అర్హురాలు అన్నిట్లికి అని చెప్పి. అప్పుడు దేవుని ఆత్మ నా మీద మరింతగా బలముగా దిగి వచ్చింది. దేవుని శక్తిని మరింతగా పొందుకున్నా నేను. అలా జరిగిన తర్వాత మూడో రోజు అక్టోబర్ మీటింగ్స్‌లో మూడో రోజు చాలా సంతోషకరమైన మాట ఏంటంటే, సునీల్ గారు ఒక్క మరణం 31 మంది యవ్వనస్తుల్ని ప్రభు యొక్క రక్షణలోకి తీసుకొచ్చిందండి. వాళ్ళలో దేవుని కృప ఇప్పటికి సేవ చేద్దామని చాలా మంది నిలబడుతున్నారు. ఇది కేవలం ప్రభు ఇచ్చిన కృప అని నేను చెప్పగలను. 31 మంది రక్షణలోకి రావడం అంటే సామాన్యమైన మాటలు కాదు. అందులో ఏజెన్సీలో ఉన్నవాళ్ళు. ప్రభు ఆ కృపనిచ్చారు. ఆ విధంగా జరుగుతుండగా ఈలోపు నా సాక్ష్యం గూడా చాలా మంది యూట్యూబుల్లో పెట్టారండి. యూట్యూబ్‌లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ సాక్ష్యం ఏం చేశారంటే అక్కడక్కడ కట్ చేసి ఊరి పెద్దల్లోకి తీసుకొచ్చి ఆ సాక్ష్యాన్ని వినిపించారండి. ఏమన్నారంటే "ఈ అమ్మాయిని అలా కాదండి. దీన్ని ఇలా చేయండి, అలా చేయండి" అని తిడుతున్నారు. 70 మంది పురుషుల్లో నన్ను నుంచోపెట్టి. అమ్మాయిలు ఎవ్వరు లేరు. అందరూ అబ్బాయిలే ఉన్నారు. ఊరిని ఊరు నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు. నేనప్పుడు అతనితో చెప్పాను అక్కడ. ఏమైనా వాళ్ళు వెళ్ళిపోమంటావా? మాట్లాడుతుంటే, "మేము మాట్లాడుతున్నాం నువ్వేం మాట్లాడవేంటమ్మా" అని చెప్పి నన్ను ప్రశ్నించి అడుగుతుంటే, నేనొకటే మాట చెప్పాను. "మా నాన్నగారు లేరండి. నా భర్త ప్రభు రక్షణకి వెళ్ళిపోయారు. నా పిల్లలు లేరు. మీరే నా సొంతోళ్ళని నేనిక్కడ ఉంటున్నాను. దయచేసి మీకు దండం పెడతాను. వీలైతే ఇక్కడ ఎంతమందున్నారో మీ అందరి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడతా. నేనేదైనా తప్పు చేసినట్లయితే ఈ ఊరు నుంచి వెళ్ళిపోమని నన్ను చెప్పొద్దండి. నేనిక్కడి నుంచి వెళితే బతకలేను" అని చెప్పి నేను ఆ రోజు అక్కడ మాట్లాడటం జరిగింది. ఆ ఊర్లో ఉన్న పెద్ద ఒక్కసారిగా ఆయన ఏమన్నాడంటే, "ఈ ఒక్కసారికి వదిలేద్దాం ఈ అమ్మాయిని చిన్న అమ్మాయి కదా! పోనీలెండి వదిలేద్దాం" అని చెప్పి అసలు ఒక నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళు మారరు. కానీ అలాంటిది ఆ రోజు ప్రభు నా పక్షాన నిలబడి చాలా గొప్ప కార్యం చేశారు. ఇప్పటికి అన్యులు గూడా నాతో చాలా సంతోషంగా ఉంటారు. చాలా చక్కగా నాతో మాట్లాడుతూ ఉంటారు. ప్రభు ఆ కృపనిచ్చాడు. ప్రభు ఆ భాగ్యాన్నిచ్చాడు. దేవుడు సునీల్ గారు నాకు 6 పరిచర్లు అప్పచెప్తే, నేను సునీల్ గారు చనిపోయిన తర్వాత ఏడో చోట పరిచర్య స్టార్ట్ చేశాను. ఇప్పటికి 7 చోట్ల పరిచర్యను కొనసాగిస్తున్నాను. ప్రభు ఇచ్చిన ఉచితమైన కృప, ప్రభు ఇప్పటికీ నన్ను నడిపిస్తూనే ఉన్నారు. ప్రభు ఇచ్చిన భాగ్యం నేనిప్పటికీ మర్చిపోలేను. చాలా స్థలాల్లో ప్రభు కోసం వాడబడ్డం, అదే ఫస్ట్ ప్రభు ఏం చెప్పింది? నడిపించడం, చాలా కార్యక్రమాలు ఇలా ఒకటి జూమ్ మీటింగ్స్ ఆ రక్తం ఇట్లా చాలా తీసుకుని ఆదివారం పరిసర వస్తారని ప్రాంతాలకి చెప్పింది ప్రభు కదా. నన్ను తీసుకెళ్ళి చాలా బలంగా వాడుకున్నారు. నేనెందుకు పనికొత్తానో అనుకున్నాను. ప్రభు నన్ను పనికొచ్చే పాత్రగా చేసి, నాకే సహాయం లేకపోయినా ఆయనే ప్రతి నిమిషం నాకు సహాయం చేస్తూ ప్రభు నన్ను నడిపిస్తున్నారండి. కానీ వాస్తవానికి కాకపోతే నన్ను అందరూ వదిలేశారు. సునీల్ గారు వాళ్ళ తరపున గూడా నన్ను పూర్తిగా దూరం పెట్టేసి, "మా వోడు లేడు కదా! నువ్వు అక్కర్లేదు" అని చెప్పి నా మొఖానే చెప్పేసి నన్ను వదిలేసిన సందర్భాలున్నాయి. అయినప్పటికీ నేను ప్రభు ఇచ్చిన కృప నేను కాదు ప్రభువే నాకిస్తున్నాడు అనని చెప్పి నేను ప్రభు వైపు చూసి ప్రభు మీదే ఆధారపడి ఇప్పటికీ వెళ్ళటం జరుగుతుందండి కొన్ని పరిస్థితులు. కానీ ఒంటరిగా నిలబడడం చాలా కష్టం. ఒంటరి సేవ చేయడం మరింత కష్టం అది. ఏదన్నా సరే. అట్లా ఏదేమైనప్పటికీ ప్రభువు నడిపించుకుంటున్నారు. నేననుకుంటాను నేను ఆడదాన్ని ఆఫ్టర్ ఏం చేయగలను? నాలో ఏ శక్తి ఉంది అని చెప్పి అనుకుంటాను. శక్తి లేని నన్ను శక్తివంతురాలిగా ప్రభు నన్ను చేసి ఇప్పటికీ బలంగా నన్ను వాడుకుంటున్నారండి. చాలా అంటే చాలా బలంగా ప్రభు నన్ను వాడుకుంటున్నారు. ఈరోజు మిమ్మల్ని అందరిని కలవడానికి కూడా, మీతో ఈ మాటలు పంచుకోవడానికి కూడా ప్రభు కృపిచ్చారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరందరూ గూడా మరొకసారి మీ అందరికి 2 చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. ప్రభు కోసం నిలబడండి. ప్రభు నన్ను నిలబెట్టిన దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని నడిపిస్తాడు. అది చిన్న పరిస్థితా, పెద్ద పరిస్థితా అని చూడొద్దు. ప్రభు వైపు చూడండి. నేనెప్పుడు నా దేవుడిని ఇదే అడుగుతాను. ఏ స్థాయి నాకొచ్చినా గూడా తండ్రి అవిశ్వాసాన్ని రానివ్వద్దు. అపనమ్మకాలు నా జీవితంలో రానివ్వద్దు. అతిశయం మరీ రానివ్వద్దని చెప్పి ఇప్పటికి నేను అడుగుతూ ఉంటాను. తర్వాత నెక్స్ట్ నేను మారేడుమిల్లి ప్రాంతాల్లో మరి నరమాంసకులు, భక్షకులు ఉండే ప్రాంతానికి రేపు ఈ నెల ఆఖరి నుంచి నేను అక్కడ సేవ పరిచర్య స్టార్ట్ చేయబోతున్నానండి. నా గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు విన్న మీరందరూ గూడా మరొక్కసారి నేను చెప్పగలను ఏంటంటే, ఎక్కడికి వెళ్ళిన ఈ మాట నేను చెప్తాను. ఇప్పటి వరకు కూడా. లోకంలో ఉన్నవాడి కన్నా మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఆ గొప్పవాడే ఈరోజు సుమలతగా పిలువబడుతున్న నన్ను వాడుకుంటున్నాడు తప్ప గాని,
నేను అసలు యోగ్యురాలు కాదు, అర్హురాలు కాదు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఇప్పటి వరకు నడిపించిన దేవునికి మాత్రమే కలుగును గాక. ప్రభు చిత్తమైతే మరలా కలుద్దాము. నిశ్చయంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మా అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఇప్పటి వరకు ఈ జూమ్ మీటింగ్ లో నాయన అటెండ్ అయిన నీ పిల్లలందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. నేను అసలు అలా ఎవరిని చూడలేదు. కానీ ఎందుకో తెలియదు, నన్ను వారు చూడడానికి, నేను వారితో మాట్లాడడానికి కేవలం మీరు ఇచ్చిన అవకాశం. దేవా, మమ్మల్ని బలపరుస్తున్నారు. ప్రతి విషయంలో ఒక్కొక్కరి జీవితాలు మేము ధ్యానిస్తున్నప్పుడు వాళ్ళు అలా చేయగలిగారు, మేము ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాం అనే కొన్ని పరిస్థితులు మా మీదకి వస్తున్నప్పుడు అవి చూసి నేర్చుకోవడానికి ఎన్నోసార్లు పరోక్షంగా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. దేవని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని కృప చేత నింపండి, కనికరించండి, సహాయం దయచేయండి. వారి మీద నీ ఆత్మ నుంచమని అడుగుతున్నాను. ఎవరైతే ఈ మాటలు వింటున్నారు బలముగా నేను కోరుకుంటున్నాను యేసయ్య, ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను ఉంచండి. ఇవి అంచి కాలాలు, భయంకరమైన దినాలు. నీకోసం దేన్నైనా వదులుకోగలిగిన కృపను తండ్రి ప్రతి ఒక్కొక్కరికి మీరు దయచేసి అటువంటి ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నడిపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభువులు మీ చేతులకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన, స్తుతించి మనవులను అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు సిస్టర్. వందనాలు. పిలిచిన మట్టే మా మధ్యలోనికి వచ్చి ఎంతో భారభరితమైనటువంటి హృదయంతో అలసిపోయినప్పటికీ కూడా దేవుని పరిచర్యలో విరివిగా వాడబడుతూ ఆయన సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్నారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మా మధ్యలోనికి వచ్చి మీరు ఇంత మంచి సాక్ష్యమును, వర్తమానమును అనేకులకు ఒక ఇన్స్పిరేషన్ గా దేవుని సన్నిధిలో ఒక మాదిరికరంగా ఆయన సన్నిధిలో ఆయన కాడిని మోస్తూ ఆయన సన్నిధిలో భారంగా ఉన్నప్పటికీ కూడా ఆయన కొరకు ఒక పత్రికగా మీరు ఒక జ్యోతి వలె ప్రభు సన్నిధిలో వెలుగుతూ అనేకుల్ని వెలిగిస్తున్నారు. దేవుడు ఇంకా మిమ్మల్ని బహుబలంగా నిలవబెట్టుకొని వాడుకొనును గాక. మీకోసం మేమందరం కూడా ప్రేయర్ చేస్తాం సిస్టర్ గారు, ధైర్యంగా ఉండండి. నేను బలపరచబడ్డాను అక్క అన్నవారు అందరం కూడా అన్మ్యూట్ చేసుకుందాం. అందరము కూడా వాక్యము ద్వారా, సాక్ష్యము ద్వారా ఎంతగానో మేము కూడా పురికొల్పబడ్డాము, ఎంతగానో మేము కూడా బలపరచబడ్డాము, ఎంతగానో దీవెనకరంగా మాకు ఆశీర్వాదకరంగా ఉంది సిస్టర్ గారు మీ యొక్క వాక్యము. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సాయంకాల సమయంలో ఒక సాక్ష్యం మీతో పంచుకోవాలని మేము ఆశపడుతుంటున్నాము. మధ్యాహ్న సమయమున ఒక బ్రదర్ మాకు అన్ఎక్స్పెక్టెడ్ గా కాల్ చేసి దేవుడు నాకు ప్రేరేపణిస్తున్నారు అక్క, అగాపే టీంతో నేను మాట్లాడాలి అని అన్నారు. ఆ టీంలో మెంబరే బ్రదర్ కూడా. అక్క, వాక్యం చెప్పడానికి వస్తున్నారు, ఎందుకో వారి కొరకు మీట్లో ఉన్న వారందరం కూడా అన్మ్యూట్ చేసుకొని ప్రార్థన చెయ్యాలి అని ప్రభు మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు. వారి పరిచర్య బహుభారంగా ఉంటుంది, వారి కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం అక్క అని మాకు చెప్పడం జరిగింది సిస్టర్. కాబట్టి మేమందరం కలిసి ఏకీభవించి మీ కొరకు, మీ పరిచర్య కొరకు, మీరు వెళ్తున్న ప్రాంతం కొరకు, మీరు చేస్తున్నటువంటి ఆ భారభరితమైన పరిచర్య కొరకు మేమందరం కూడా ఏక మనసుతో ప్రార్థన చేయాలని మీ ముందు ఈ సమయమున ఉన్నాము. అందరము కూడా ఒకసారి మైక్ ఆన్ చేసుకుందాం. మన మధ్యలో సుమలత సిస్టర్ గారు ఉన్నారు. ఆ సిస్టర్ గారి కొరకు, తను చేస్తున్న పరిచర్య కొరకు, తను చేస్తున్నటువంటి దేవుని పనిలో నమ్మకంగా ఒక పాత్రగా వాడబడుతున్నారు. దేవుడు తను అడుగు పెట్టుతున్న ప్రాంతంలో దేవుడు బలంగా వాడుకొనులాగున మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మైక్ ఆన్ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూడా ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామమ్మా. దేవానికి వందనాలు. సిస్టర్ గారిని జ్ఞాపకం చేస్తున్నట్టు తన పరిచర్యని జ్ఞాపకం చేస్తునండి, తను వెళుతున్న ప్రాంతంలో జ్ఞాపకం చేస్తునండి. దేవా, బలపరచండి తండ్రి,
అయ్యా నాయనా ప్రభువా, నాయనా తండ్రి మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, స్వామైనా నాకు మేలే అన్న తీర్మానముతో ముందుకు నడుస్తున్నారు. మేమందరము కూడా యవనస్తులుగా ప్రార్థిస్తుంటున్నాము దేవా. నాయన సిస్టర్ విషయంలో నాయన ప్రభా కార్యము చేయండి. తన పరిచర్యలో అయినా ప్రభా యేసయ్య బలపరచండి. తన పరిచర్యను దీవించండి. తన పరిచర్య ప్రభా యేసయ్య ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని నైజాలు వచ్చినా, కుమార్తె నిన్ను కలిగి జయించాలి ప్రభా, జయించాలి నాయన. అటువంటి కార్యము జరిగించండి. అటువంటి కార్యము ప్రభా. కుమార్తె ముందుగా మీరు వెళ్ళండి. కుమార్తె ముందుగా మీరు నిలవబడండి. కుమార్తె ముందుగా మీరే నిలవబడి ప్రాణము చేయబడును ప్రార్థిస్తుంటున్నాము. మీరే కృప చూపించి చేస్తున్న పరిచర్య అంతటిని కూడా మీరే బలపరచండి దేవా. బలపరచండి నాయన, బలపరచండి యేసయ్య, బలపరచండి నాయన. అలసిపోయి ఉన్నారు నాయన. ఎప్పటి దినమున పూర్ణ బలముతో, శక్తితో, బలముతో నిలబడి 4 సర్వీసులు